యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి యాకోబు గారికి లేయా గారికి పుట్టినటువంటి ముగ్గురు కుమారుల గురించినటువంటి పరిశీలన చేయడానికి మనం ప్రయత్నం అయితే చేశాం. యాకోబు గారికి లేయా గారికి పుట్టినటువంటి 6 సంతానంలో ముగ్గురిని పూర్తి చేసుకున్నాం. మొదటి కుమారుడు పేరు చెప్పండి, రూబేను. రెండో కుమారుడి పేరు షిమ్యోను. 4వ కుమారుడు గురించి కూడా శుక్రవారం రోజు మనం ధ్యానించుకున్నాం. ఆయన పేరే యోదా. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి లేయా యాకోబుల యొక్క 3వ సంతానం చెప్పండి, లేవి. లేవి అనేటువంటి వ్యక్తి, లేవి అనేటువంటి జననం, లేవి అనేటువంటి గోత్రం చాలా విశిష్టమైనటువంటి అర్థాన్ని, గొప్పతనాన్ని ఇచ్చేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇది. లేవి మూలంగానే లేవి గోత్రం అనేటువంటిది కూడా ప్రత్యేకించబడింది. ఈ లేవీలే దేవుని మందిరాల్లో యాజక ధర్మాన్ని జరిగించేటువంటి గొప్ప ధన్యులై కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో ఈ లేవీలు ఉన్నారు. వాళ్ళే యాజక ధర్మాన్ని జరిగించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి నియమాన్ని ఇప్పటికీ కూడా అక్కడ ఆచరిస్తూ ఉన్నారు. అయితే లేవీలో ఉన్న గొప్పతనాలు ఏంటండి, లేవీ నుంచి మనం ఏమి నేర్చుకుంటామండి అనే ఆలోచన ఒకవేళ మీ అందరికీ రావచ్చేమో. ఎందుకంటే పోయిన వారం కూడా ఒకళ్ళు అన్నారు, ఏమండి ఈ 12 మంది నుంచి ఎక్కువగా మాట్లాడుకోవడానికి, ఎక్కువగా ఆలోచించడానికి, ఎక్కువగా నేర్చుకోవడానికి ఏముంటాయండి అని చెప్పి అన్నారు. నేను అంటాను, గాడిద నుంచి కూడా అద్భుతమైనటువంటి పాఠాలను నేర్పించగలిగే దేవుడైన, గాడిద నుంచి కూడా అద్భుతమైన పాఠాలను తెలియపరచగలడు, కాకి నుంచి కూడా అద్భుతమైనటువంటి పాఠాలను నేర్పించగలిగే దేవుడు. అలాంటిది ఇప్పుడు ప్రస్తుత పరలోకంలో 24 సింహాసనాల్లో 12 సింహాసనాలను అధిష్ఠించుకున్న ఈ గోత్రకర్తల్లో నుంచి మనం నేర్చుకోకపోవడం అనేది చాలా అది హాస్యాస్పదమే. కాబట్టి ఈ రోజున మనం ధ్యానించుకునేటువంటి కుమారుడు పేరు లేవి. లేవి. అయితే లేయా అమ్మగారు ఏ కొడుకు పుట్టినా సరే ఏదో ఒకటి అనుకోవడం అనేది ఆవిడికి బాగా అలవాటు. అవునంటారా కదంటారా? అనుకొని ఇలా పెట్టిన పేర్లు చాలానే ఉన్నాయి. మొట్టమొదటగా ఏమనుకొని పేరు పెట్టింది? రూబేనని చెప్పాలి. నా భర్త నన్ను ప్రేమించునేమో అని అనుకొని పెట్టిన పేరు రూబేను. రెండో కుమారుడు పుట్టినప్పుడు కూడా ఒక పేరు పెట్టింది, నేను ద్వేషించబడుట నా దేవుడు చూచెననుకొని పెట్టిన పేరు షిమ్యోను. 4వ కుమారుడు యోదా. ఆయన గురించి ఏం పెట్టింది? ఇక నుంచి దేవుని నేను స్తుతించదని అనుకొని పెట్టిన పేరు యోదా. అలాగే మరి 3వ కొడుకు పుట్టినప్పుడు కూడా ఏదో ఒకటి అనుకునే ఉండాలి కదా. ఏదో ఒకటి అనుకోకుండా అయితే ఉండకపోదు నాకు తెలిసి. కాబట్టి అసలు ఈ లేవి పుట్టినప్పుడు లేయా ఏమనుకున్నది? లేయా అసలు ఆ కొడుకు పుట్టినటువంటి తరుణంలో ఏమనుకొని మాట్లాడింది అనే విషయాన్ని కానీ గమనిస్తే 29వ ఆదికాండము 34వ వచనం చదువుతూ ఒక చక్కటి మాట ఉందో చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతను 3 కుమారులు కంటిని అని అనుకొని అందుచేత అతనికి ఏం పేరు పెట్టిందంట? లేవి అనేటువంటి పేరు పెట్టబడెను. ఇక నుంచైనా తుదకు నా భర్తతో నేను హత్తుకొని ఉండదని అనుకొని పెట్టిన పేరే చెప్పండి, లేవి. అంటే ఏమనుకుందన్నామంటే ఇది పుట్టినంటనే ఇప్పటికైనా సరే నా భర్త నన్ను హత్తుకుంటాడు, ఎప్పటికైనా సరే నా భర్త కౌగిట నన్ను చేర్చుకుంటాడు అని చెప్పి పెట్టుకున్నటువంటి పేరే లేవి అనే పేరు. అయితే దాని ముందు ఒక చక్కటి పదాన్ని ఉపయోగించారు గ్రంథకర్తలు, తుదకు అనే మాట. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దాని నుంచి నేర్చుకునే అవకాశం అయితే ఉంది. అయితే సమయ అనుకూలతను బట్టి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే
లేయ ఎంత పిచ్చి అంటే, ఎంత అమాయకురాలంటే, ఆవిడ మాటలే చాలా వరకు మనకు అర్థాన్ని ఇచ్చేస్తా ఉన్నాయి. ఆవిడ పిచ్చి అంతా ఏంటంటే, ఆవిడ ఎంత అమాయకమేనంటే, ఆవిడ ఆలోచన ఏంటంటే, ఎంతమంది పిల్లలు పుట్టేస్తే అంతగా ఆ భర్త గారు నన్ను ప్రేమించేస్తాడు అనుకుంటుంది పాపం. ఇద్దరు పుట్టేసినప్పుడు చాలా అద్భుతమైన కార్యం జరిగిచ్చేస్తాడు అనుకున్నాడు దేవుడు. లేకపోతే ఇంక చివరగా ముచ్చటగా మూడో కుమారుడు పుట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా నా భర్త నన్ను ఏం చేస్తాడో, హత్తుకుంటాడో, ఇంక అందులో సందేహం లేదు. మొదటి కొడుకు పుట్టినప్పుడు ఏం చేయలేదు భర్త, అనుకున్నాడు, జరగలేదు. రెండో కుమారుడు పుట్టినప్పుడు కూడా అసలు ఏం పని కూడా జరగలేదు. అందుకే అనుకున్నది అనుకుంటున్నాం, ఏదైనప్పటికీ కూడా ముచ్చటగా మూడోసారి ఆఖరి కుమారుడు పుడితే మాత్రం ఖచ్చితంగా నా భర్త నన్ను ఏం చేస్తాడో, హత్తుకుంటాడో. అంటే అమ్మగారు అక్కడ ఏం ఫీల్ అవుతున్నారన్నమాట. తుతుకు అంటే ఈసారైనా, ఈ మూడవసారైనా సరే ఖచ్చితంగా నా భర్తను మార్చగలిగేటువంటి కుమారుని నేను కనబోతున్నాను అనే ఆలోచన లేయా గారిలో ఉంది. అయితే కుమారుల కంటే భర్త ప్రేమించాడా? ఆ ప్రేమ కూడా దేవుడే పెట్టాలి. నేను అంటున్నా, దేవుడు పెట్టాలి. దేవుడు పెట్టకపోతే ఏ కారణాలు జరిగినాయి, మొత్తానికి అక్కడ ఏం జరిగిందనేటువంటి దానికంటే కూడా ఏదో రకరకాలైనటువంటి కారణాలు అయితే జరిగినాయి. కానీ లేయా ఒక ఆలోచన మాత్రం ఒకటే, నేను నా భర్త గారికి వంశావళిని అందిస్తున్నాను, నా భర్త గారికి వంశోద్ధారకులను అందిస్తున్నాను, నా భర్త వంశాన్ని నిలబెడుతున్నాను కనుక ఖచ్చితంగా నా భర్త ఎప్పటికైనా సరే నన్ను ఏం చేస్తాడనుకుంది, ప్రేమిస్తాడని అనుకుంది. కానీ మొదటి కొడుకు పుట్టినప్పుడు పని అవ్వలేదు, రెండో కొడుకు పుట్టినప్పుడు పని అవ్వలేదు. చివరి చేసి అనుకున్నట్టుంది, చివరిగా ఈ మూడో కొడుకు పుట్టితే ముచ్చటగా మూడోసారి అయినా సరే నా భర్తను ఏం చేస్తాడు, హత్తుకుంటాడు. నిజమే, లేయలేగా మనం కూడా చాలాసార్లు ముచ్చటగా మూడవసారి అనేటువంటి మాట మనం ఉపయోగిస్తూ ఉంటాం. తుదకు అంటే ఆఖరిగా, చివరి చేసి ఈ మూడు కుమారుని బట్టి అయినా సరే నా భర్త నన్ను హత్తుకొనకపోతాడా అనుకుంటాం లేదా? చాలా మంది సెంటిమెంటల్ ఫెలోస్ ఉంటారు. ముచ్చటగా మూడోసారి ఇది చేసి ఇది చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎంతమంది ఉన్నారు ఎక్కడైతే నాకు తెలియదు, కానీ కొంతమంది చింతపెక్కలు ఇక్కడ తిప్పే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. లేకపోతే ఇంకోటి అలా చేసే వాళ్ళు ఉన్నారు. లేవు, నేను ఎగతాళి చేయాలనే ఆలోచన నాకు లేదు. కానీ కొంతమంది మొదటిసారి అనుకున్నప్పుడు జరగలేదు అనుకోండి, రెండోసారి అనుకున్నప్పుడు జరగలేదు అనుకోండి, ముచ్చటగా మూడోసారి అనేటువంటి సెంటిమెంట్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. బొమ్మ పడితే ఈరోజు నేను వండను, గొలుసు పడితే బయట నుంచి మీరు ఏం తెచ్చేయాలి, ఈరోజు కూర తెచ్చేయాలా? ఉండరు, అలాంటి భార్యలు ఉండరా? బొమ్మ పడిందా ఈరోజు ఇంట్లో వంట గింట ఏం ఉండదు, బొలుసు పడితే మాత్రం మీరు బయట నుంచి కూర తెచ్చారు. ఇలాంటి వాటిల్లో కూడా చక్కగా ఈ బొమ్మ బొలుసులు వేస్తూ ఉంటారు కొంతమంది భార్య భర్తలు. అవునంటారా కాదంటారా? ఫంక్షన్కి వెళ్ళాలంటే ముచ్చటగా మూడోసారి వేద్దాం, వెళ్ళాలనుకుంటేనే వెళ్దాం, లేదంటే వద్దు. లేకపోతే చదివించాలంటే 1000 రూపాయలు చదివించాలని అంటున్నారు అందరూని. ఎందుకు వచ్చింది? ఒకసారి ముచ్చటగా 3 సార్లు రింగు తిప్పుదాం, ఏది ఎక్కువ సార్లు పడితే దాన్ని బట్టి మనం వెళ్దామని ఈ ముచ్చటగా మూడవసారి అనేటువంటి దాన్ని అవలంబించేటువంటి వారు కూడా క్రైస్తవుల్లో లేకపోలేదని అంటాను. ఉంటారా ఉండరా? దైవికమైనటువంటి భక్తులు ఎదుగుతూ దైవికమైనటువంటి శాస్త్రంలో మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు కూడా దైవిక సంబంధమైన విషయాల్లో కూడా ముచ్చటగా మూడోసారి అనేటువంటి సెంటిమెంట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు ఉపవాసం చేయమంటున్నారు నాయనా, మరి నాకైతే చెయ్యాలని ఉంది, ఇంతకీ నీ చిత్తమైతే మాత్రం ఉపవాసం చేయడం అనేది నీకు ఇష్టమైతే మాత్రం 3 సార్లు తిప్పుతాను నాయన ఈ కాసుని, 3 సార్లు కూడా అనుకున్నట్టుగా పడిందంటే ఉపవాసం చేస్తాను నాయన. ఒకవేళ పర్లేదంటే మీకు ఏదేం లేదన్నమాట, ఇష్టం లేదని చెప్పి ఉపవాసాల కొరకు కూడా కాసులు తిప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది. ముచ్చటగా 3 సార్లు వేస్తాను, ఏది ఎక్కువ సార్లు వస్తే అది నీ ఇష్టం అన్నమాట. లేకపోతే తెల్లవారుజాన వాకింగ్ చేయాలనుకుంటున్నాను ప్రభు, ఒకవేళ నీకు ఇష్టమైతే 3 సార్లు కూడా బొమ్మే పడాలా, లేదంటే 2 సార్లు అయినా పడాలి. ఒకవేళ పడలేదనుకో వాకింగ్ చేయడం కూడా మీకు ఏం లేదన్న ప్రభు, ఇష్టం లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, వాకింగ్కి ఉపవాసాలు, ఇక్కడ ఉపవాసం చేయడం కూడా మళ్ళీ కాసు వేయాలి. అన్ని ఆత్మీయతకి ఆత్మీయ బలానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ కూడా ఫాలో అవుతుంటారు కొంతమంది. వాస్తవానికి ఉపవాసం చేద్దాం అనుకున్నాను ప్రభు, నీకు ఇష్టమైతే బొమ్మ పడాలని అనుకుంటారు, 3 సార్లు బొమ్మే పడిపోద్ది. 3 సార్లు మొదటిసారి పడిపోతారు, రెండోసారి పడిపోతారు, 3 పడిపోతారు. ఇది తూచ్ ఇది పనిచేది గాలి వచ్చేసింది, కాకి వచ్చేసింది చెప్పి మళ్ళీ 4ఓసారి 5ఓసారి వేస్తూ ఉంటారు. మనకు అనుకూలంగా వస్తేనే, మనకి అన్ని బాగా జరుగుతాయని మళ్ళీ తిప్పాం. ఒకవేళ అనుకూలంగా లేదనుకో 3ఓసారి ఏమైనా కర్మ 30 సార్లు తిప్పుతూ ఉంటారు కొంతమంది. తిప్పుతున్నారు ఎవరన్నా నెలలో
లేరా? తిప్పేవాళ్ళు లేకపోతే ఈ మాట ఇక్కడ ఎందుకు వద్దే? నేను పిచ్చోడిని కాదు, మాట్లాడించేటువంటి దేవుడు అంతకంటే పిచ్చోడు కాదు. తిప్పేవాళ్ళు లేకపోతే మాట ఇక్కడ ఎందుకు వద్దండి? వ్యర్థమైనటువంటి ఏ మాట కూడా నాట పలికించడానికి ఆయన సిద్ధంగా లేడు. ఉన్నారేమో ఒకవేళ. తిప్పండి. ఎప్పుడు అనుకుంటున్నారు? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అర్జెంటుగా ఆపరేషన్ చేస్తారే కానీ నువ్వు బతికి బయటపడవు నాయనా అని అన్నప్పుడు, ప్రవ్వా ఇది నీకు ఇష్టమో కాదో తెలియాలంటే నేను రింగు తిప్పుతున్నాను నాయనా, 3 సార్లు కూడా బొమ్మ పడితేనే ఆపరేషన్ చేయించుకుంటా, లేదంటే చేయించుకోనని చెప్పాను అక్కడ ఐసీయూలో. అలాంటి చోట్ల అన్నాం. వాకింగ్లోని, ఉపవాసాల్లోని, తెల్లవారుజాన ప్రార్థన చేయడం నీకు ఇష్టమా కాదా అని చెప్పి బొమ్మ తిప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఉంటారు, నాకు తెలిసి. ఉన్నారు ఎవరన్నా? లేయా ముచ్చటగా 3వసారి కొడుకు పడుతున్నాడు. ఈసారైనా సరే నా భర్త నన్ను ఏం చేస్తాడు అనుకుంది, హత్తుకుంటాడు అని అనుకుంది. పాపం 6 పిల్లల కన్నా సరే ఆ పని మాత్రం జరగలేదంటే. ఇంక ఏయో కారణాలన్నీ కూడా చెప్పవలసిన అవసరం అయితే లేదు, కానీ ఏదో కారణం ఏదైనప్పుడు కూడా ఈ 3వ కుమారుడైనటువంటి లేవి నుంచి మనం ఏమి నేర్చుకోగలమండి? లేవి నుంచి నేర్చుకోవడానికి మంచి ఏమన్నా ఉందా అండి? ఆయన గురించిన ప్రస్తావన చాలా తక్కువ మొత్తంలోనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కనుక ఆయన నుంచి మనం ఏమి నేర్చుకుంటామండి? ఆయన నుంచి మనం ఏం తెలుసుకుంటామండి? ఆయన నుంచి గొప్పగా మనం తెలుసుకోవలసినంత అవసరతలో ఏమున్నాయండి? లేఖనాల్లో అన్ని గొప్ప విషయాలు ఆయన గురించిన ప్రస్తావన ఏ చోట కూడా లేదు కదండి అని అనుకోవచ్చు మనం. అయితే నాకు లేవీలో 2 విషయాలు నేను గమనించాను. ఒక విషయాన్ని బట్టి అయితే మాత్రం లోకం ఆ వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఒక విషయంలో అయితే మాత్రం ఇదేటి ఎలాగా అని అంటారు. కానీ వాస్తవానికి 2 విషయాల్లో కూడా మంచి ఉందని అంటాను. 2 విషయాల్లో కూడా మంచి ఉంది. లేవి నుంచి ఏం నేర్చుకుంటాం చెప్పండి? ఆయనలో ఏం మంచి ఉంది చెప్పండి? ఒకవేళ ఉంటే ఏముంటుంది చెప్పండి? 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, చెప్పండి ఏముంటుంది? లేవి నుంచి ఏమి నేర్చుకుంటాం? లేవీలో ఏం గొప్పతనాలు ఉన్నాయి? ఏం మాట్లాడతలేదు ఎవరన్నా? బైబిల్ సరిగ్గా చదువుతలేదు మనం. ఆయన నుంచి కంటే కూడా లేవీని ఉద్దేశించి, లేవీని కన్నటువంటి తండ్రి మాట్లాడిన మాట మాత్రం చాలా ఆధ్యాత్మిక విలువలను, ఆత్మీయ పాఠాలని మాత్రం తప్పక నేర్పిస్తుందంటానండి. తండ్రి గారు వృద్ధాప్య దశకి చేరిపోయారు. ఇంక కొన్ని రోజుల్లో దేవుని సన్నిధికి వెళ్ళిపోవలసిన అవసరం వచ్చింది. తన పూర్వీకులు ఉన్నటువంటి చోటికి వెళ్ళిపోయేటువంటి రోజులు ఆసన్నమైనటువంటి సమయంలో, ఇంకా ఆయన చనిపోతున్నారు అనేటువంటి ఆఖరి దశలో యాకోబు గారి యొక్క పిల్లలందరినీ కూడా పిలిపించి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా దీవించడం లేదా? అందరిని దీవించడం అంటలే, కానీ కొంతమందిని శపించాడు కూడా. కొంతమంది చేసినటువంటి పనులను బట్టి దుఃఖపడి విచారంతో కూడినటువంటి మాటలు కూడా ఆయన పలికాడు. అయితే యాకోబు గారు కుమారులందరినీ కూడా పిలుచుకున్నాడు ఆఖరి దశలో. ఇంకా చనిపోయేటువంటి రోజులు ఆసన్నమైనవి అని చెప్పి ఆఖరిగా పిలిపించుకుని ఒక్కొక్క వ్యక్తి గురించి, ఒక్కొక్క గోత్రం గురించి చక్కటి దీవెనలు, వాగ్దానాలతో కూడినటువంటి దుఃఖకరమైనటువంటి మాటలు కూడా ఆయన పలికాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు యాకోబు? 147 సంవత్సరాలు బతికాడు సుమారుగా, నాకు గుర్తున్నది. 147 సంవత్సరాలు బ్రతికాడు. ఐగుప్తులో చనిపోయాడు ఆయన. కాళ్ళు ముడుచుకొని చచ్చిపోయాడు. లాస్ట్లో మంచం మీద కాళ్ళు ముడచ్చబడ్డాయని ఉంటుంది. అమ్మమ్మ గారు అలాగే చనిపోయాడు. వాడు చనిపోయినప్పుడు అమ్మమ్మ గారి కాళ్ళు 2 కూడా ముడుచుకున్నాయి. ఎందుకు ముడుచుకుంటాయి? అలాగా అందరికీ కొందరికి ముడుచుకుంటే ఎప్పుడూ అవకాశం ఉన్నప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. 2 కాళ్ళలో కూడా ముడుచుకొని ఆయన యొక్క తుదిశ్వాసన మంచం మీద విడిచిపెట్టిన తర్వాత యోసేపు గారు అక్కడ అధికారిగా ఉన్నాడు కనుక అక్కడున్న ఫరోల దగ్గర పర్మిషన్ తీసుకుని, అక్కడ మా పితరుల యొక్క సమాధిలో దీన్నేమో కప్పెట్టాలయ్యా, మా నాన్నగారిని ఖనన కార్యక్రమం అంతా కూడా చేయాలి కాబట్టి ఆ హైతీల దగ్గర కొన్నటువంటి ఆ పొలంలో మేము కప్పెట్టాలంటే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా చక్కగా పూసి ఇక్కడి నుంచి ఐగుప్తు నుంచి ఆ చోటకి వెళ్ళి చక్కగా ఖననం చేశారు. అయితే ఈయన చనిపోకముందు అందరు కుమారులతో మాట్లాడిన విధంగా షిమ్యోను గురించి, లేవి గురించి మాట్లాడలేదైనా. బాధపడుతూ శపితపూరితమైన మాటను మాట్లాడతాడు.
ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్న మాటను ఆలోచన చేస్తే, అసలు ఏ మాట ఆయన మాట్లాడినని ఆలోచిస్తే ఒకే ఒక మాట అంటాడు, నా ప్రాణమా ఇట్టి వారితో నువ్వు చేరవద్దు, ఇట్టి ఆలోచనలో నువ్వు పాలి భాగస్తుడు కావద్దు అని అంటాడు. ఎక్కడ ఉంటుంది అది? 49వ ఆదికాండము 49వ ఆదికాండము 5వ వచనం ఒకసారి చదవండి. షిమ్యోను లేవి అనువారు షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకునవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాళ్ళ నరములను తెగ గొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి చెప్పండి బడును. అంటే యాకోబు గారు ఈ లేవీని షిమ్యోన్ని శపించినట్టుగా లేఖనంలో చాలా స్పష్టమైనటువంటి నిదర్శనం అనేది కనబడతా ఉంది. నా ప్రాణమా వీళ్ళ ఆలోచనలో మీరు పొరపాటును కూడా ఏం చేయకండి, చేరకండి. నా జనాంగమా వీళ్ళ సమాజంతో మీరు ఎప్పుడూ కూడా కూడుకోవద్దు. ఎందుకు ఒక తండ్రి తన కుమారుని గురించి అంత చెడ్డగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది? ఎందుకు కన్నటువంటి తండ్రి సొంత కుమారుడైనటువంటి లేవీని గురించి, షిమ్యోను గురించి అంత కఠినమైనటువంటి మాటతో ప్రజలను ఉద్దేశించి వీళ్ళతో అసలు మాట్లాడకండి, వీళ్ళతో అసలు కూడా కలవకండి, వీళ్ళ ఆలోచనల చొప్పున కూడా మీరు పొరపాటు నడవకండి, అయినా వీళ్ళు మంచివారు కాదు, కోపిస్తులు అనేటువంటి మాట ఒక తండ్రిగా కుమారులను ఉద్దేశించి, అది కూడా ఆఖరి దశలో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? లేవి నుంచి నేర్చుకోవలసిన పాఠం ఇదే. లేవిలో ఉన్న ఆ లక్షణం యాకోబుకి నచ్చలేదు, యాకోబు దేవుడైన యెహోవా దేవుడికి కూడా నచ్చలేదు. ఒకవేళ ఆ లక్షణం నీలో కానీ ఉంటే, ఒకవేళ అనుభవం నీలో కానీ ఎప్పటికీ కూడా కొనసాగుతుంటే మాత్రం ఓ మాట చెప్తున్నాను, వాక్యం నిన్ను ఉద్దేశించి కూడా మాట్లాడుతుంది. నా ప్రాణమా వారి ఆలోచనలో మాత్రం మీరు కలవకండి. ఎద్దుల యొక్క గుదికాలు నరాలని కోసిన వ్యక్తులలో కోపంలో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పి తండ్రి కుమారుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు లేవీలో యాకోబుకి నచ్చనది, యాకోబును దుఃఖపరిచింది, యాకోబుని కుమారుని శపించేట్టుగా చేసినటువంటి ఒకే ఒక లక్షణం ఏంటి తెలుసు లేవీలో ఉంది? ఏంటి చెప్పండి? ఏమేమిటది? అది ఏమేమిటది? పాప పొరుడి ఏం చేయొద్దు, పడమంది. పాపం పాపం కాదు, పాపం పడాలి, కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఎందుకు ఆ మాట అన్నాడు? ఏముందంటారు లేవీలో అంటే? ఏమీ కాదు, లేవి చాలా షార్ట్ టెంపర్ ఫీల్ అయిన క్షణిక ఆవేశంలో ఏం చేస్తున్నాడో ఆ వ్యక్తికి తెలియకుండా చేస్తూ ఉంటాడు. క్షణిక ఆవేశంలోనే షెకేమి యొక్క ప్రాంత ప్రజల్ని, వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాధపడుతుండగా వెళ్ళి ఏం చేసేసాడు? చంపేశాడు. క్షణిక ఆవేశం ఉన్నటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? లేవీలో ఉన్నాయి. అందుకే నాన్నగారికి నచ్చలేదు. లేవి, నువ్వు అన్నిట్లోనే బాగా ఉన్నావు, కానీ అన్ని విషయాల్లో నీ బట్టి నేను సంతోషించాను, కానీ నీలో ఒక లోటు మాత్రం ఉందయ్యా. ఏటి నాన్నగారు అంటే, నాన్నగారు చెప్పే మాట క్షణిక ఆవేశం ఉంది. కోపంలో నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, కోపంలో నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియకుండా చేస్తున్నావు గనక, ఒకవేళ మీరు కూడా వీడి యొక్క ఆలోచనలో కలిసిన వ్యక్తులైతే మీరు నష్టపోతారు. వీడి యొక్క సమాజంలో కానీ మీరు కలిసి ఉన్నట్టయితే మీరు ఇబ్బందులు పడతారని చెప్పి ముందుగానే ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమాన్ని ఉద్దేశించి యాకోబు మాట్లాడుతున్న మాట. అంటే లేవీలో ఉన్న ఒక దరిద్రమైన అనుభవం ఏంటంటే భయంకరమైన షార్ట్ టెంపరు, చాలా క్షణికావేశం. ఆయనకి కోపం వేరండి. చేబ అన్నట్టుగా కోపం తప్పు అని అనట్లేదు.
కోపం వేరు, ఆవేశం వేరు. కోపం కొంతసేపటికి మళ్ళీ నార్మల్ అవుతుంది. ఆవేశంలో చేసే పనులు ఏం దారికి తీసుకెళ్తా మీకు తెలియదు. నేను అంటాను ఎప్పుడో మాట, ఆలోచనతో కూడినటువంటి పనులు నీ జీవితాన్ని బాగు చేస్తాయి. ఆవేశంతో చేసేటువంటి పనులు నీ జీవితాన్ని నష్టపరుస్తాయి. నువ్వు ఏది ఆలోచించినా, ఏ పని మొదలెట్టినా సరే ఆవేశంతో చేయకు, ఆలోచనతో చెయ్యి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితం బాగుపడుతుంది. కానీ ప్రస్తుత రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లోనే కాదు, చాలా మంది జీవితాలు నాశనం అయిపోవడానికి గల ఏకైక కారణం ఏంటో తెలుసా? ఆవేశంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కొంతమందికి వాళ్ళకే తెలియదు. ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియకుండా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటారో. చివరి చేసే వాళ్ళ యొక్క జీవితాలు ఏం చేసుకుంటా ఉంటారో, నష్టపరుచుకుంటా ఉంటారు. లేవి ఆవేశపరుడు, షార్ట్ టెంపర్. ఆయనకి చాలా ఇంకా ఆవేశం వచ్చిందంటే ఇంకా ఆలోచించడం ముందే అనకనే. ఇంకా ఆవేశపడ్డాడంటే ఇంకేం మాట్లాడుతున్నాడు, ఇంకా ఆయనకి నోటికి అదుపు ఉండదు, ఇంకా ఆయన చేతికి అదుపు ఉండదు, ఇంకా కాలుకి అదుపు ఉండదు. ఇంక బుర్రలో ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆ ఆలోచన జరిగించాలనే ఆలోచన కలిగి ఉన్నవాడు ఈ లేవి. ఆవేశపరుడు, ముక్కోపి, లేదంటే దీనికి ఏ విధమైన పేర్లు పెట్టుకున్నా సరే మీకే వదిలిపెడుతుంది. నా ప్రాణమా, వీడు ఆలోచనలో కూడా మీరు ఏం చేయకండి, చెప్పండి, చేరకండి. ఆలోచనలో కూడా చేరకండి. నిజమే, ఆవేశంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో కొంతమందికి తెలియకుండానే చేస్తూ ఉంటారు ఆలోచనలు. ఎవరికి గేట్ కొట్టింది ఆవేశంలో ఏయో అసలు ఇంకా ఆడిని ఊరుకునేది లేదు. ఇంక మేము అన్న మాటలంటాడా, అంత దారుణంగా తిడతాడా, అంత భయంకరంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాడా, అన్నీ అంతా మేము చూస్తా ఊరుకుంటాం అన్నట్టుగా కొంతమంది చాలాసార్లు ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితాలు ఏమైపోతూ ఉంటాయి, నష్టపోతూ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. లేవి ఆవేశపడ్డాడండి. ఒక నిమిషం కూర్చొని ఆలోచించుంటే చాలా బాగుండేమో. ఒకసారి నాన్నగారితో కూర్చుని, తల్లిగారితో కూర్చొని, ఒరే అన్నెల్లో ఏం చేద్దాం అసలు, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చాడు కదా, ఫోన్లే జరిగింది ఏదో జరిగిపోయింది, నాన్నగారు మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఒరే తమ్ముడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఒరే అన్నయ్య నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు ఈ సలహా ఏంటి, నీ ఆలోచన ఏంటి ఆయన అని చెప్పి తీసుకుని వెళ్ళుంటే బాగుండు. ఇద్దరికిద్దరు ఒకటే దొందు ఒకలాగా ఉన్నారు షిమ్యోను లేవి. ఇద్దరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి దుఃఖ సంద్రంలో తండ్రి గారిని ఏం చేసేసారు, మొలగదీస్తారంతే. ఆవేశంలో కొన్ని పనులు చేస్తున్నావా, ఆవేశంలో కొన్నిసార్లు వాళ్ళకే వీళ్ళకే మాటలు ఇచ్చేస్తున్నావా, ఆవేశంలో కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియకుండా మాట్లాడుతున్నావా, ఆవేశం అంతా కూడా తగ్గిపోయిన తర్వాత అయ్యో అలా ఎందుకన్నాను నేను, అలాగెందుకు మాట్లాడాను నేను, అలాగెందుకు చేశాను, నేనేనా అలాగా మాట్లాడిందని చెప్పి తర్వాత నువ్వు పశ్చాత్తాపం పడినప్పటికీ కూడా పలికిన మాట, చేసిన చేష్ట మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రాకపోవచ్చేమో. ఒకవేళ ఆవేశం అనేది కానీ నీకుంటే, షార్ట్ టెంపర్ అనేటువంటిది కానీ నీకుంటే, ఉన్న ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నీకే తెలియకుండా ఒకవేళ నువ్వు చేస్తున్న వ్యక్తివి అయితే ఖచ్చితంగా నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చేసావు. నువ్వు డెమానిక్ పొసెస్డ్ ఫెయిల్ అవు. నువ్వు ఖచ్చితంగా నువ్వు పొసెస్ అయిపోయావు. ఖచ్చితంగా దురాత్మ మీద నిన్ను ఆవరించింది. ఆవేశం మంచిది కాదు, ఆలోచన చాలా మంచిది. కానీ లేవి ఆవేశపడ్డాడంట. తండ్రి మూలంగా ఏం చేయబడ్డాడు, శపించబడ్డాడు. ఒక సాక్ష్యంగా మిగిలిపోయాడు, ఒక చెడ్డ సాక్ష్యంగా. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి వాడిని సొంత తండ్రి కలవద్దన్నాడు రా, సొంత తండ్రి వీడితో మాట్లాడొద్దన్నాడు రా, సొంత తండ్రి వీడి యొక్క ఆలోచనలో చేరవద్దన్నాడు రా. అలాంటి వ్యక్తులు అనేటువంటి ఒక చెడ్డ ముద్ర లేవి మీద పడిపోవడానికి గల ఏకైక కారణం ఏంటో తెలుసా? ఆవేశపరుడు. ఉంటారా ఉండరా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆవేశంలో? ఏం మాట్లాడుతున్నావు మాకే తెలియదు, ఏం చేస్తున్నావు మాకే తెలియదు, ఏం పలుకుతున్నావు మాకే తెలియదండి. ఆవేశం తగ్గిపోయిన తర్వాత ఆలోచిస్తే అయ్యో ఇలాంటి మాట అన్నానేటి, ఇలాంటి పని చేసినట్టు చెప్పి నాలో మేమే చాలాసార్లు బాధపడేటువంటి, దుఃఖపడేటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం అన్న వ్యక్తులు ఎవరంటే మీ హృదయాల్లో చేతులు ఎత్తుకోండి. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడతాం. ఆవేశం ఎంత మాత్రమో కూడా మంచిది కానే కాదు. ఆలోచించు, ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయంలోకి రా. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా
ఒకవేళ స్నేహితులే నీకు వైరంగా విరోధులుగా మారిపోయినప్పటికీ కూడా, ఒకవేళ నా అనుకున్న వాళ్ళే ఒకవేళ నీకు వ్యతిరేకులుగా మారిపోయిన పరిస్థితులు ఎదురైనా సరే, ఆవేశంలో మాత్రం ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఎలాంటప్పుడు తీసుకోవాలి? ఆలోచన చేసి తీసుకోవాలి. అంతేకాని పుసుక్కుమని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు కొన్ని చోట్లకి. ఆవేశం ఆవేశం ఆవేశం, ఊరుకోను నేను, కడిగెత్తాను, ఇంకోటి చేసేస్తాను, కడిగెత్తాను, పాడేస్తాను, ఇంకా గిన్నెలో ఎన్ననే. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఒక మాట అన్నారు, ఇలా అన్నదా వ్యక్తి, ఇలా అన్నామంట కదని చెప్పి, అవునా అలాగన్నదా, కలిసినప్పుడు మాట్లాడతానులే, ఎదురుపడినప్పుడు అడుగుతానులే, అసలు అలా ఎందుకు అందో అని చెప్పి ఆలోచించి ఆ మాట నుంచి పక్కకు తప్పుకుంటే బాగానే ఉంటుంది. పద ఎక్కడుందో ఆ వ్యక్తి, నన్ను మాట్లాడుతుందా, ఈ రోజు ఆమెను కడిగేస్తాను, ఇది చేసేస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆడికి వెళ్ళి నేను అన్నానా, నువ్వు చూసావా అని అంటే ఏం మాట్లాడతావు? వెళ్ళిపోద్ది, ఎవరో చెప్పారని చెప్పి పరిగెట్టుకుంటే పోద్ది. నన్ను మాట్లాడినావు, నాకు తెలిసిందే, నాకు చెప్పారని చెప్పి. ఎందుకమ్మా కలిసినప్పుడు ఎదురైనప్పుడు ఏమ్మా అలా మాట్లాడమంటే ఏంటి? నాకు పల్లా వ్యక్తి వచ్చి చెప్పారు, ఇందులో ఎంత నిజం ఉంది, నాకైతే నమ్మాలనిపించలేదు, నిన్ను అడిగి తెలుసుకుందాం అనుకున్నాను చెప్పి ఒక్క నిమిషం ఆలోచించి ముందుకెళ్ళుంటే అంత ఇబ్బంది పడకపోదును, బంధువులు దూరం అవ్వకపోదును, నా అనుకున్న వాళ్ళు నీకు దూరం కాకపోదునేమో. వెంటనే ఆవేశం వచ్చేసి వెళ్ళి తెరబడిపోతూ ఉంటారో. ఎవరైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారో వాళ్ళ మనసులే చివరి చేసి ఏం చేసుకుంటున్నారో, బద్దలు కొట్టుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. మనం ద్వేషించేటువంటి వ్యక్తుల్ని 100 మందిని మనం సంపాదించవచ్చు. మనం నిజంగా ప్రేమించేటువంటి వ్యక్తిని ఒక్కరిని సంపాదించడం జీవితం సరిపోదంటాను. అంత నిజమైన ప్రేమను చూపించేటువంటి వ్యక్తుల యొక్క హృదయాల్ని కూడా బద్దలు కొట్టగలిగేటువంటి శక్తి ఆవేశానికే ఉంది. తర్వాత బాధపడితే ఏమో లాభం అండి. అయ్యో అలాగైపోయింది, ఇలాగైపోయింది, క్షమించండి అత్తయ్య గారండి, క్షమించండి పిన్ని గారండి, క్షమించండి అక్కగారండి, క్షమించండి అన్నయ్య గారు, క్షమించాను పెద్ద అలాంటి ఏముంటలే. కానీ మళ్ళీ ఆ మనసు మళ్ళీ వస్తుందా? ఆవేశం. ఎవడో అప్పులోడు వచ్చేస్తాడంతే, ఇస్తావా లేదా, ఇప్పుడు కానీ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడి నుంచి గదిలేదు లేదంటాడు. ఇది ఏం చేయాలి? ఒక నిమిషం ఆలోచించి, అయ్యా కంగారు పడకండి, నా దగ్గర ₹1 అయితే లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, ఒక 3 రోజులు టైం ఇవ్వండి, ఖచ్చితంగా మీ డబ్బులు మీకు చేతికి ఇచ్చేస్తాను అని చెప్పి ఆలోచనతో కూడిన పని చేయదు. నాకంటే పౌరుషమైన వాళ్ళు ఎవరు లేరు, నీతో నేను అడిగించుకోవడం ఏంట్రా, తీసే ఈ సూత్రాల్లో అమ్మేద్దామంతే, మళ్ళీ కొంటావది. ఆవేశం పౌరుషాలు పోయి ఉన్నాటిని కూడా పాడు చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఆలోచించి ఒక నిమిషం ఆయనతో కాంప్రమైజింగ్గా మాట్లాడితే ఏమైపోయింది సార్, లేట్ అయిపోయింది సార్, నిజంగా నాదే తప్పు, నేను ఇస్తాను అన్న సమయానికి నేను ఇవ్వలేకపోయాను, మీరు తిట్టడంలో తప్పేం లేదు, మీరు అండంలో తప్పేం లేదు, కానీ ఇంతకాలం ఆలోచించారు కదా, ఇంతకాలం నాకు సమయం ఇచ్చారు కదా, ఒక 2 రోజులు ఓపిక పట్టండి, ఒక 2 రోజులు నాకు సమయం అండి, ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర నేను ఏర్పాటు చేసి మీకు ఇస్తాను అని అంటే ఎలా ఉంటుంది? ఆ కష్టపడి సంపాదించిన బంగారు వస్తువు అమ్ముకోవలసి పరిస్థితి వస్తుందా? అబ్బే ఆవేశం నన్ను అంటాడా, ఇంటి ముందుకు వచ్చి అరుస్తాడా, లేకపోతే నేను ఏమన్నా చిన్న చితక మనిషిలా కనబడుతున్నానా, నేను ఊరుకోను, ఆడితో నేను మాటలు పడ్డని చెప్పి తీసేరా ఆ బీరువాల నుంచి ఆహారాన్ని అమ్మేద్దాం. ఆవేశంలో అమ్మేస్తుంది. ఓ సంవత్సరం అయిన తర్వాత అదే ₹10,000 నెక్లెస్ లక్ష అయిపోయి కూర్చుంటుంది. ఎందుకు ఆవేశాలు? ఎందుకు ఉన్నారు అలాగే అలాంటి వాళ్ళు? ఆవేశంలో పరువులకి, ప్రతీకారాలకి, పౌరుషాలకి పోయి ఉన్న విలువైన వాటిని కూడా చాలాసార్లు నష్టపోతున్నావా? ఆవేశంలో తీసుకునే నిర్ణయాలను బట్టి చాలాసార్లు నీ జీవితం నష్టపోతుందనేటువంటి విషయాన్ని గమనించుకున్నావా నువ్వు ఎప్పుడైనా? ఆవేశ నిర్ణయాలు నీకు ఎంత మాత్రమో కూడా మంచివి కాదు. అప్పులు ఉంటాయి, ఎవరికి లేవు, అందరికి ఉండి అప్పులు, చిన్న పెద్ద ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి అప్పులు. అప్పుడు అన్నా ఇచ్చిన తర్వాత అడగరేటండి, మనకు కావలసినని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అందంగా ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు అడగరా? మరి తీసుకున్నప్పుడు లేనిది అడిగేటప్పుడు ఎందుకు వచ్చేస్తుంది? పరువు, ప్రతీకారాలు, పౌరుషాలని. నీకంత పౌరుషం ఉంటే అసలు ఎవరి దగ్గర కూడా చేయి చాపకూడదు. తీసుకున్నప్పుడు లేనిది వాళ్ళు అడిగినప్పుడు కోపాలు వచ్చేస్తుండే, కొంతమందికి బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు అనుకుంటున్నారా, ఇవ్వలేమనుకుంటున్నారా, ఎలా కనబడుతుందని చెప్పి అనవసరమైనటువంటి డిస్కషన్లో. నీకు అంత పౌరుషం ఉన్న వ్యక్తి అయితే అడగకపోవడం చాలా మంచిది. ఆవేశం అంతే. ప్రతి ఒక్కరిలోని ఈ ఆవేశాలు, వ్యాపారాల్లో ఆవేశాలు, వ్యవసాయాల్లో ఆవేశాలు, కుటుంబాల్లో ఆవేశాలు, చివరికి కుటుంబంలో ఉన్న పిల్లల దగ్గర కూడా ఎలాంటి కలిగి ఉన్నారు? ఆవేశాలే. అమ్మ నాన్న ఒక మాట అనకూడదు పిల్లల్ని. ఈ రోజుల్లో పిల్లల్ని తల్లిదండ్రులుగా ఒక మాట అనడానికి వీలు లేదు. ఒకవేళ కోపపడి తల్లిదండ్రులు కానీ ఏమైనా ఒక మాట కానీ ఏమైనా అన్నారు అంటే వెంటనే వచ్చేది అమ్మగారికి పౌరుషం, ఆవేశం. నన్ను అంటావా,
నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను, నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను, అయినా ఇక్కడ ఉండమన్నా నేనే ఎక్కడికో దిక్కున పోతానని చెప్పి ఆవేశంలో ఎంతమంది ఇల్లు దాటి వెళ్ళిపోతలేదండి. ఒక నిమిషం ఆలోచించి ఉండుంటే ఎంత బాగుండు. అమ్మ అన్నదని చెప్పి, నాన్న అన్నదని చెప్పి, అన్నాడని చెప్పి ఈ రోజున వెళ్ళిపోయే వ్యక్తులు లేరు. ఆవేశంలోనే అయ్యో ఒక్క నిమిషం ఆలోచించుంటే బాగుండు, 2 నిమిషాలు ఆలోచించుంటే బాగుంది అనేది వాళ్ళకంటే కూడా నేను ఎవరికీ నచ్చట్లేదండి. చివరి చేసి మా అమ్మగారికి నాన్నగారికి కూడా నచ్చట్లేదు. ఎందుకులే, నేను అందరికీ భారంగానే ఉన్నాను కనుక నేనే పోతానని చెప్పి ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయేటువంటి ఆవేశపరులు లేరంటారా? అనకూడదా? అమ్మ నాన్న ఒక మాట అనకూడదా? నీలాంటి దాన్ని కనకపోయింటేనే బాగుందన్న మాట కన్నటువంటి తల్లి అనకూడదా? పెంచినటువంటి తండ్రి గారు ఒక మాట అనకూడదా? నువ్వు చేస్తున్నటువంటి పనులు ఆ తల్లిదండ్రులకు నచ్చలేదు కనుక ఆ కోపంలో ఒక మాట అంటే ఉండొచ్చు. అన్నారని చెప్పి ఎంత బేగా నిర్ణయాలు తీసేసుకుంటారో కొంతమంది యవన పిల్లలు. వెంటనే నిర్ణయాలు తీసేసుకొని ఇంక ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఇలాంటి ఇంట్లో ఉండడానికి నేను ఇష్టపడలేదు, ఒక్క నిమిషం కూడా నా ముఖం నీకు చూపించాలనుకోవట్లేదే, ఒక్క నిమిషం కూడా ఈ గుమ్మంలోనే ఉండాలనుకోవట్లేదని చెప్పి ఆ వేషంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతమంది యవన బిడ్డల జీవితాల్ని నాశనపరుస్తలేదు. అయ్యో మా అమ్మగారే కదా ఒక అన్న మాట, మా నాన్నగారే కదా మాట అంది, ఏమైందిలే నేను తప్పు చేశాను కాబట్టి నన్ను ఖండించింది, బుద్ధి చెప్పడానికి నా మేలు కూర ఒక మాట అంతా నా తల్లి, ఫోన్లే ఏమైందిలే అని చెప్పి వదిలేసేవాళ్ళ కంటే ఉండను నీతో మాటలు పడ్డానికి లేనే, నేనేమి చిన్నపిల్లని కాదు, నేను చిన్నోని కాదు, కుర్రోడిని అంతకంటే కాదు, నీవు అంటా ఉంటే మాటలు పడ్డానికి చేతకాని అసలా కాదు అని చెప్పి ఇష్టానుసారమైన తల్లిదండ్రులు అన్నారని చెప్పి తల్లిదండ్రులు కోపగించారని చెప్పి తర్వాత బాధపడుతుంది. తర్వాత ఎంత బాధపడుతూ ఉంటారో ఆ నిమిషం ఆలోచించుంటే ఎంత బాగున్నాం, ఆ గంట ఆలోచించుంటే ఎంత బాగున్నాం, ఆ ఒక్క నిమిషం కూడా కొంచెం జాగ్రత్తగా కానీ పరిశీలించుకొని ఏంటి అని ఆలోచించుంటే ఎంత బాగున్నాం. కొంచెం కంగారు పడ్డాం, కొంచెం ఆవేశపడ్డాం, అనవసరంగా ముందుకెళ్ళాం. తర్వాత బాధపడేటువంటి పరిస్థితులు వచ్చినా ఆ నిర్ణయాలు మళ్ళీ బాగోతే, ఆ నిర్ణయాలన్నీ మళ్ళీ మనకు తిరిగి మేలు చేకూరుస్తాయండి. చెప్పండి, కంగారు పడకండి. యవన పిల్లలు చెప్తున్నాం, తల్లిదండ్రులు ఒక మాట అన్నా సరే, తల్లిదండ్రులు ఏదన్నా ఒక విషయంలో తిట్టినా సరే వెంటనే ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకోకండి. ఎవరు నిర్ణయాలు తీసేసుకోకండి, తీసేసుకుంటుంటారు కొంతమంది, తీసేసుకుంటూ ఉంటారు. ఇంకా అమ్మ బాబులు ఒక మాట అనడానికి వీల్లేదు, పోతాను కొంపలోంచి అంతే, పోతానంతే, ఉన్న ఇక్కడ ఒక్క నిమిషం ఉన్నాయి. నీ ముఖం చూడాలని నాకు అనిపించట్లేదు, నీ ముఖం చూస్తుంటే నాకు కొడుపంతా కూడా ఏమైపోతుంది, దేవేస్తా ఉంది. ఆ కొడుపులోంచి వచ్చిందనివే కదా, ఆ కొడుపులోంచి వచ్చినవే కదా నువ్వుని, ముఖం చూడాలనిపించలేదండి అమ్మగారి ముఖం, కాబట్టి ఆ ఇంట్లో ఉండంట. ఆవేశం ఆవేశం ఆవేశం. పోనీ ఏదో వాళ్ళు ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకున్నారంటే వేరే విషయం. ఆవేశంలోనే ఈ పిల్లలు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే ఇంక నేను ఎవరి కోసం బతకాలండి, ఇంక ఇంట్లో కూడా అర్థం చేసుకోలేదు, ఇంక ఇంట్లో కూడా నా మాటను సమ్మతించట్లేదు కాబట్టి ఇంక భూమి మీద కూడా ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా ఆవేశంలోనే చాలామంది ఏం చేస్తున్నారు, బలన్మరణాలు. ఎంతమంది లేరంటారండి. ఎవరికి నేను ఇష్టంగా ఉన్నానండి, ఎవరికి ఉపయోగంగా ఉన్నానండి, నేను అటు కట్టుకున్నటువంటి భార్యకు ఉపయోగంగా లేదు, కన్నటువంటి పిల్లలకి నేను ఉపయోగంగా లేకపోయాను, అప్పులేమో ఎక్కువైపోతా ఉన్నాయి, అప్పులు తీర్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు, ఇంక ఎవరి కోసం బతకాలండి బాబు, ఎదవ బతుకు, కాబట్టి ఈ జీవితం ఎక్కడితో ఇంక ముగించేయాలని చెప్పి ఏదోటి చేసుకుని చచ్చిపోతే ఆ నిమిషం కొంచెం ప్రాణం బాధగా ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ మామూలే కదండి. ఎందుకు వచ్చిన బతుకండి బాబు, ఎదవ బతుకు, కన్నందుకు పిల్లలకే సుఖం ఇవ్వలేకపోతున్నాను, నేను సుఖ పెట్టలేకపోతున్నాను, భార్యని బాధ పెడుతున్నాను, ఎదవ బ్రతుకు, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఏదో ఒకటి మింగి చచ్చిపోతే గట్టిగా అయితే ఒక 2 రోజులు ఏడిస్తారు, 3వ వారానికి మర్చిపోతారు. వెంటనే ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఆవేశంలో గుర్తొచ్చే నిర్ణయం ఏంటి చెప్పండి? ఏదోడు చేసుకుని చచ్చిపోవాలి, ఏదోడు మింగేసి పోవాలి, అంతే. ఏంటి అయిపోయినట్టే అక్కడదా, ఏదోటి మింగేస్తానో ఏదో చేసేసుకుంటే అక్కడదా అయిపోద్దా? నిజంగా చచ్చిపోతారు, 2-3 వారాల్లో మర్చిపోతారండి మనుషులు. ఏమో తర్వాత అంతగా ఆడకపోవచ్చేమో కానీ గుర్తొచ్చినప్పుడల్లా జీవితంలో దుఃఖపడతానే ఉంటారు. కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని అని చెప్పి
ఎందుకు వచ్చిన బతుకండి, ఎందుకు వచ్చిన బతుకండి బాబు, ఎవరికి ఉపయోగం లేని బతుకు, బతుకుతే అంతా పోతాయి అంతండి బాబు, సత్తే పోద్దని చెప్పి అది చేసేసుకుందామండి ఇది చేసేసుకుందామంటే గట్టిగా 2 నిమిషాలు కొట్టుకుని చచ్చిపోతావు. కానీ అక్కడతో సమస్య తీరిపోద్దా? లెక్క చెప్పాలి. ఈ శ్రమలు ఉండొచ్చు, మా తర్వాత మళ్ళీ పోవచ్చు. కానీ ఆ బలమరణాన్ని బట్టి నిత్యమైన అగ్నిలో ఉండే ఆ పరిస్థితులు వచ్చేస్తున్నాయి కదా. ఎంతమంది ఆవేశంలో ఉరులేసేసుకునే వాళ్ళు, విషం తాగేసేవాళ్ళు, నిద్రమాత్రలు వేసేసుకుని ఎందుకు వచ్చినాయిరా బాబు ఇవన్నీ? ఎవరికి ఉపయోగపడతా? పడకపోతే ఎవరికి ఉపయోగపడలేనంత మాత్రాన్ని చచ్చిపోలా, ఎవరిని సుఖపెట్టట్లేదన్నంత మాత్రాన్ని చచ్చిపోలా, అప్పులు తీరట్లేదనే కారణాన్ని బట్టి చచ్చిపోలా. వద్దు. ఆవేశం నీకు ఎంత మాత్రమో కూడా మంచిది కానీ కాదు. ఉద్యోగం రావట్లేదని చచ్చిపోవాలనుకుంటున్నాడు ఒకడు దరిద్రుడు. ఉద్యోగం రాకపోతే ఇంకోటి ఏదో వస్తుంది, దేవుడు ఏదో రకంగా పోషించాడు. ఇప్పటివరకు పోషించిన దేవుడు ముందు రోజుల్లో పోషించడం దిక్కుమాలుడా. ఉద్యోగం రాకపోతే చచ్చిపోలరా? ఈ ఉద్యోగం లేకపోతే ఇప్పటివరకు పోషించలేదా నీ దేవుడు? ఉద్యోగం లేదండి, ఉద్యోగం సంపాదించలేదండి, మా అమ్మ నాన్నలను చూసుకునేవాడికి ఇంకా లేనండి, ఎందుకండి అదో బతుకు, ఏదో ఒకటి తీసుకుని ఏదో ఒకటి మింగేస్తే పోతుంది. ఏం పోవు, డైరెక్ట్గా అక్కడ పోతావు. ఎక్కడికి? పాతాళానికే. మామూలుగా ఉండదు టార్చర్ అక్కడ. నేను ఒక వీడియో చూసాను, నాకు చాలా నవ్వు వచ్చింది. లారీ డ్రైవరు డ్రైవింగ్ చేస్తాడు ఆయన. ఎండ మామూలుగా కాదు, ఫుల్ బైపాస్లో డ్రైవింగ్ చేస్తే వెళ్ళిపోయాడు. చూసారా వీడియో ఎవరన్నా? నాకు చాలా నవ్వు వచ్చింది. 2 సార్లు 3 సార్లు అవుతుంది చూసింది, మళ్ళీ రిపీటెడ్గా చూశాను. ఆ లారీ డ్రైవరు ఎండకు తట్టుకోలేక బట్టలన్నీ ఇచ్చేసాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు. పక్క సీట్లో బకెట్తో నీళ్ళు పెట్టుకున్నాడు. ఓ పక్క నుంచి స్టీరింగ్ తిప్పేస్తావు, ఓ పక్క నుంచి ఏమో జగ్గుతో నీళ్ళు వేసేసుకుంటున్నాడు పైనుంచి కిందకి. ఓ పక్క నుంచి ఏమో మనిషిని తడిపేసుకుంటున్నాడు, ఓ పక్క నుంచి ఏమో స్టీరింగ్ నడిపేస్తావు అన్నాడు. ఏంటి ఈ ఎండకే తట్టుకోలేకపోయాడు, మరి అక్కడ అగ్గి ఆరదంట, పురుగు చావదంట, ఇంకా మంట ఎలా ఉంటుందో, ఆ వేడి ఇంకెంత ఉంటుందో చూడండి. ఇది 46-47 డిగ్రీలకి అయ్యగారు బగీడితో అమ్మో 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 వేసుకుంటా బండి నడుపుతున్నాడు. అక్కడ 1000 డిగ్రీలు ఉండొచ్చు, 2000 డిగ్రీలు ఉండొచ్చు, 3000 డిగ్రీలు ఉండొచ్చు. అలాగని మనిషికి చావు రాదు. ఆ వేడి ఇంకెంత భయంకరంగా ఉంటుంది. ఈ బలమరణాలు చేసుకుని ఆవేశంలో ప్రాణానికి నష్టం తెచ్చేవాళ్ళు అక్కడే ఉంటారని ఉంది. యోధ పుట్టకపోవటం మంచిది అన్నాడు దేవుడు. నీ శరీరం నా దేవాలయం అన్నాడు. నా దేవాలయాన్ని పాడు చేసుకుని నేను పాడు చేస్తా అన్నాడు ఆయన. ఆవేశంలో ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, ఏం చేద్దాం అనుకో తెలియదు. వెంటనే ఎక్కడితో పోద్ది, ఎక్కడితో కష్టమైపోద్ది, ఎక్కడితో శ్రమ అంత ఎగిరిపోద్దని చెప్పి అది మింగేస్తాను, ఇది వేసేసుకుంటాను, ఊరేసేసుకుంటాను. చచ్చిపోయినాడు బాగానే ఉంటాడు. పెళ్లి చేసుకున్న పిల్లల్లో ఆ కుటుంబం ఏమైపోద్ది? అలాంటోడు ఏం చేసుకోకూడదు, పెళ్ళి చేసుకోకూడదు, చచ్చిపోతాడంట. ప్రతిదానికి జోవే. లెక్క చెప్పాలని ఉందండి బైబిల్లో, లెక్క చెప్పాలని ఉంది బైబిల్ గ్రంథంలో. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఒక రాజేష్ గడు ఆవేశంలోనే ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు, వచ్చేస్తాడంతే. ఆవేశపరుల దగ్గర అపవాది తిష్టేసి ఉంటాడంటాను నేను. ఎవరైతే ఎక్కువగా ఆవేశపడతా ఉంటారో వాడు పక్కనే ఉంటాడు సాతానుగాడు. కొంచెం ఆవేశం పెరిగిన తర్వాత ఏదో రకమైన ఆలోచనని బుర్రలో పెట్టించి, ఎందుకురా నీ బతుకు, పిల్లానికి ఉపయోగపడలేదు, పిల్లలకు ఉపయోగపడలేదు, అందరూ తిట్టుకోవడం ఎందుకు వచ్చిన జీవితమే, అదిగోరా ఫ్యాను, అదిగోరా ఫ్యాను, అదిగోరా ఫ్యాన్ అని చూపిస్తాడు. నిజమే కదా, ఎందుకు వచ్చిన బతుకు, పోతే ఏడుస్తారు, అందరూ బాగుంటారని చెప్పి ఆ ఫ్యాన్కి వేసేస్తారంటే అయిపోయింది. ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా? సాతాను సూసైడల్ థాట్స్ తీసుకొచ్చే విధానం ఎలా ఉంటుందో తెలుసా? నేను అక్కడి నుంచి వచ్చినట్టు కూడా చెప్తున్నాను. అద్భుతంగా ఉంటుందండి. నిజానికి వాడికంటే కూడా గొప్ప ఏమంటారు వాళ్ళని, సైకియాట్రిస్ట్ అని అనొచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అనొచ్చు, ఎవరో సరిపోరు, అంత నాగ్గా మాట్లాడతారు అసలు. నేను అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి చెప్తున్నాను. ఎంత నాగ్గా మాట్లాడతాడో. అందుకే వాక్యంలో ఒకటి ఉంది, సులువుగా చిక్కులు పెట్టువాడు. చాలా నెమ్మదిగా, చాలా శుతిమెత్తగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అరిచేసాడా సాతాను? గొడవ పెట్టుకున్నాడు మహాయుడా, అనడా? నీకు ఏం తక్కువయ్యా, నువ్వు దేవుని కుమారుడివయ్యా, దూకెత్తే దేవతలు కాపాడవా? ఎంత స్మూత్గా ఉంది ఆయన మాట, ఎంత నిమ్మలంగా ఉంది ఆయన మాట, ఎంత నమ్మశక్యంగా ఉంది.
ఆదరించేలా ఉంటుందన్నమాట, బలపరిచేలా ఉంటుందన్నమాట, దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మెడకి కానీ ముడి పడిందా, నువ్వు తెలుసుకునే లోపే నీకు తెలియకుండా ప్రాణం పోద్ది బయటికి. నువ్వు తెలుసుకునే లోపే నీకు తెలియకుండా ప్రాణం పోద్ది. అక్కడ వరకు ఎక్కిస్తాడండి. ఎక్కించిన తర్వాత ఇలా ఉండడం ఇంకాడు. నేనేంటి ఇక్కడ ఉన్నాను, అయిపోయింది ప్రాణం. ఎంతసేపు 2 నిమిషాలు గట్టిగా అయితేనే, 2 నిమిషాల ప్రాణం. అడికి అదే కదా కావాలి, ఆ ప్రాణమే కదా కావాలి నరకంలో వాడితో పాటు ఉండడానికి. వాడి ప్రయాస అదే కదా, వీలైనంత మందిని వాడితో పాటుగా నరకానికి లాక్కుని వెళ్ళిపోవాలన్నదే వాడి యొక్క ఆలోచన. ఆవేశం, అప్పులను ఆవేశం, భార్య గారు తిడుతున్నారన్న ఆవేశం, తాగుడు మానలేకపోతున్నాను ఆవేశం. ప్రార్థన చేయవయ్యా బాబు, ఆ కష్టాలు ఎన్నో ఉంటాయి, శ్రమలు ఏమన్నా ఉంటాయి, అప్పులు ఎన్నో ఉంటాయి. మారాలనే ఆలోచన నీకుంటే మార్చగలిగే దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచి, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను, నాకు విడుదల కావాలయ్యా, ఎంతకాలం అయ్యా ఇలాంటి బ్రతుకు నాకు నచ్చట్లేదయ్యా అని ఆయన అడుగు. ఖచ్చితంగా ఒక చక్కటి ఉపశమనాన్ని ఇస్తాడు దేవుడు. అంతేగాని ఎందుకు వచ్చిన అందరూ నన్ను చూసి తిట్టుకుంటున్నారండి, ఎవరికీ నేను నచ్చట్లేదండి, ఇంట్లోకి నచ్చట్లేదండి, సంఘస్థులకి నచ్చట్లేదండి, ఈదులకి నచ్చట్లేదండి, బంధువులు కూడా నన్ను చూసి చాలా దారుణంగా మాట్లాడుకుంటారండి. అలాంటి వ్యక్తి ఉంటే ఎంత పోతే ఎంతండి, చచ్చిపోవాలనిపిస్తుందండి అనే మాటని బట్టి పక్కకు వచ్చి కూర్చుంటాడాడు. మరి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, మరి ఏలేడు చూపించమనండి. పక్కొచ్చి కూర్చుంటాడా. రాజేష్ గారు ఏం ప్లాన్ చేయలేదు. ఒక 4-5 రోజుల నుంచి ప్లాన్ చేసుకున్న వ్యక్తి అయితే లెటర్ రాసుకుంటాడు, లేకపోతే నాకు ఫోన్ చేసి బావగారిని మాట్లాడదురు, ఒక వీడియో సందేశం అయినా సరే ఇద్దరు. ప్లానింగ్ ఏముండదు, నీట్గా మాట్లాడతాడు. ఎందుకు వచ్చిన బతుకురా, చచ్చిపోతే అక్కడితో అన్నీ పోతాయి. అక్కడ వరకు ఎక్కిస్తాడండి. ముడి పడేంత వరకుని ముడి బిగుసుకున్న తర్వాత కనబడ్డాడు. ఆ ముడి బిగుసుకున్నప్పుడు తెలుసుకుంటామంట, అమ్మ బాబు నేను ఎక్కడ ఉన్నానంటే చెప్పి అప్పటికే తెలియకుండా పోదు ప్రాణం. అంత డేంజర్గా అపవాది. విశ్వాసరావు కొడుకు అనుకుని ఏమైనా చేశాడా, అలా తిరుగుతా గదిలోకి వెళ్ళి అలాగ చీర కట్టాడంటే అయిపోయింది ప్రాణం. అనుకుని ఎవరో చేయరు. నేను అక్కడి నుంచి వచ్చినట్టు కూడా చెప్తున్నాను, వాడు మాట్లాడే మాట అమ్మో వెన్నలా ఉంటుందండి. ఆ మాట, ఆ చెట్టు లేదు మందిరం ముందు, ఆ చెట్టుగానే ఉంటావు సాక్ష్యంగా ఉందినేమో, ఇక్కడ కూర్చోబెట్టేశాడు, మతి స్థిమితం లేకుండా పోయింది. ఆ కుర్చీల్లో కూర్చోబెట్టేశాడు, అక్కడ స్థిమితం లేదు. మిట్ట మధ్యాహ్నం ఆ గేటు దగ్గర కూర్చుండిపోయి వెళ్ళి ఒకటే చూపించాడు, చెట్టు కొమ్మ చూపించాడు, ఎంత అందంగా ఉందో ఒక కొమ్మ. చెట్టు లేకుండా తీయించేసింది మా అమ్మ అక్కడి నుంచి. మళ్ళీ అవకాశం వాడికి ఇవ్వకూడదని చెట్టు తీయించేసింది, అక్కడ కొమ్మ చూపించిందిగో ఇదిగో. అది విషయం కాదన్నా. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల్ని, జీవితాన్ని కాదు నీ ఆత్మను కూడా నరకానికి ఏం చేసేస్తాయి, నడిపిస్తాయి. అస్సలు ఆవేశపడకండి. ఏదొచ్చినా సరే దేవుడి దగ్గర తెలియజేయండి, దేవుడి దగ్గర ఆ బాధను వ్యక్తపరచండి. ఎవరికి లేవు చెప్పండి, ఎవరికి లేవు సమస్యలు చెప్పండి. దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారికి సమస్యలు లేవా, శ్రమలు లేవా భూమి మీదకి వచ్చినప్పుడు? పెద్ద పెద్ద ముఖ్యమంత్రులే పెద్ద పెద్ద సమస్యలతో బాధపడుతున్నారు. మనం ఎంతండి, ముఖ్యమంత్రి గారి కొడుకులే నానా ఇబ్బందులు పడుతున్నారు, నానా కష్టాలు పడుతున్నారు, ముఖ్యమంత్రి కొడుకులు. మనం ఎంతండి వాళ్ళతో పోల్చుకుంటే గడ్డిగల్లు. వాళ్ళ సమస్యల కంటేనా పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన పెద్ద పెద్ద పౌరుషాలు పరువులు ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకే సమస్యలు తప్పలేదు. నీవు నేనే ఎంతండి చెప్పండి, ఎవరికి లేవు? బోల్డ్ మందికి ఉన్నాయి. అందరు పేర్లు చెప్పకూడదు, రాజకీయవేత్తల పేర్లు బాగోదు కాబట్టి. ఆ ప్లేస్లోకి మనం ఉంటే ఎందుకు వచ్చిందో అని చెప్పి ఎదురు చేసుకుని చచ్చిపోతుంది. జయించాలి, దాన్ని జయించినప్పుడు దేవుడు నిలబెడతాడు ఒక స్థానంలో. మళ్ళీ తిరిగి ఉండదు ఆ స్థానానికి, తిరిగి ఉండదు. జయించలేకుండా కృంగిపోయిన వాళ్ళే దిగజారిపోతారు. అస్సలు కంగారు పడకండి, అస్సలు ఆవేశపడకండి, అస్సలు కూడా షార్ట్ టెంపర్లో ఆవేశంలో నిర్ణయాలకు అసలు అవకాశం ఇవ్వకండి, ఆలోచనకి అవకాశం ఇవ్వకండి. అసలు నిర్ణయం అనే మాట తప్పు. ఆవేశంలో ఆలోచించకండి. ఎక్కువ ఆలోచించేదే ఆడి మూలంగా వచ్చేది. వెంటనే బైబిల్ చదువుకోవడం, వెంటనే ప్రార్థన చేసుకోవడం, లేకపోతే పూర్తిగా ఆ స్పాట్ నుంచి పక్కకు వచ్చేయడం, ఆలోచన నుంచి డైవర్ట్ అయిపోవడం ఎదురు చేయాలి తప్ప
నువ్వు అదే ఆలోచిస్తుంటే నెమ్మదిగా ఆడి చివరి చేసి చూపించేది ఒకటే, ఈజీ మరణం. ఫ్యానే ఫ్యానే అనుకున్నాడా పాపం రాజేష్ గడు? అనుకోలేదు. చచ్చిపోదాం అనుకున్నాడు. అయితే మధ్యలో గాడెడుతురండి పాపం వాడు. మధ్యలో గాడ ఇంకెవరికే తలుపు రాకూడదు అనుకున్నాడు. తలుపు రాకూడదు, నేను చచ్చిపోతున్నప్పుడు ఎవరు ఆపకూడదనే ఉద్దేశంతో పెట్టుకోవాలి. ఆడు మధ్యగాడు అట్లేదు, చిన్న గడెట్టాడు, ఎవరో ఒకరు ఆపేస్తారో బతికేస్తామో అని. తలుపు మూసేసాడు సైతానిగాడు. తలుపు దగ్గర నిలబడిపోయాడు. ప్రాణం పోయిన తర్వాత తలుపు వచ్చింది. ముగ్గురు వచ్చి కొట్టినా సరే తెరవబడిన తలుపు ఒక్కడు తనితే ఊడిపోయింది ప్రాణం పోయాక. అమ్మో మరణ దూత అంటది మా అమ్మ. అది వచ్చిందంటే తప్పించుకోలేమండి. అది ఎప్పుడొద్దే? ఎందుకు వచ్చిన బతుకుడం ఎంత, పోతే ఎంత అని అనుకునే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా బతకూడదు అని అనుకునే వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ జీవితం వేస్ట్, వ్యర్థం అని అనుకునే వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎందుకు వచ్చిన జీవితం అని అనుకునే వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఉంటే ఎంత, పోతే ఎంత అని ఆలోచన చూడండి, వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏ దూత? మరణ దూత. ఒక్కసారి తలుపేసిందంటే తీయదు ఇంకా దూత. ఆవేశంలో ఇష్టానుసారమైన నిర్ణయాలు. ఒక అమ్మగారు ఒక మాట అనకూడదు, అన్నగారు ఒక మాట అనకూడదు, నాన్నగారు ఒక మాట అనకూడదు, భార్య గారు ఒక మాట అనకూడదు, ఎవరేమనకూడదు, ఏమీ అనకూడదు. అంటే పోతాం, ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాం. అనరా తల్లిదండ్రులు? చదువుకో, బాగా చదువుకో, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోలే. నువ్వు ఇంకోసారి అన్నావా నేను ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను. నువ్వు చేసుకుంటావు లేదో నాకు తెలదు, కానీ ఖచ్చితంగా ఆడు మాత్రం చేస్తాడు. నీకు ముహూర్తాన్ని మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాడు. ఎంత బ్లాక్మెయిల్ చేస్తుంటారో పిల్లలు. ఆ పిల్లల యొక్క శ్రేయస్సు కోరి, మేలు కోరి, ఒరే బాగుపడరా, ఏమే నా మాట అవే అని చెప్పి తల్లిదండ్రులు అంటుంటే, తల్లిదండ్రులు సైతం బ్లాక్మెయిల్. ఇంకోసారి కానీ నన్ను ఇబ్బంది పెడితే ఏదోటి చేసుకొని చచ్చిపోతాను, ఏదోటి మింగి చచ్చిపోతాను, ఎక్కడో దిక్కన తలెట్టేస్తాను. కరెక్ట్గా ముహూర్తం ఫిక్స్ చేస్తానని గుర్తు చేసుకో. వాళ్ళని భయపెట్టకో, ఆడు వచ్చాడని గమనించుకో. ఎవరిని భయపెడతా గాడిద గుడ్డు? తల్లిదండ్రులు చెప్పరేటి? ఉద్యోగం చేయరని చెప్పరు, చదువుకోరని చెప్పరు. అన్నావా చచ్చిపోతాను, ఏదో వేసుకుంటాను. నా దగ్గర చేయమనండి ఆ సింధులు జోడించి కూడా ఎత్తాను మళ్ళీ నేను. పిచ్చోలు చేసి ఆడుతుంటారు కొంతమంది పిల్లలు. పడిపోకండి. మన తల్లిదండ్రులు అంత మంచోళ్ళు అయితే కాదులే. ఆడు వచ్చి కూర్చుంటాడు, ముహూర్తం ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాడు. నీకు అనుకోకుండానే నువ్వు అయిపోతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ బోల్డ్ మంది ఉన్నాయి మన పరిచయంలో. అలాగా అర్ధాంతరంగా దురాత్మ మూలంగా ప్రేరేపించబడి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకున్న వాళ్ళు మన పరిచయంలో లేరా అంటున్నానండి. చిన్నతనం అండి నాకు తెలిసి. నేను ఒక 6వ తరగతో 7వ తరగతో చదువుతున్నట్టున్నాను నాకు గుర్తుంది. మన సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తే. ఆవిడ ముఖం కూడా ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఆ ముందు రోజు ఆరాధన కూడా వచ్చింది ఆవిడ. తెల్లవారేటప్పటికి ఒక న్యూస్ సంతోషం గారు వచ్చి చెప్పిన మాట, అమ్మ తోటలో నూతిలో పడిపోయి వచ్చింది. నిన్న చూసాం కదా ఆరాధన. ఆవిడ పేరు కూడా నాకు అంత గుర్తు లేకపోయింది. ఏమ్మా మన సంఘానికి సంబంధించిన వాడు ఉబ్బుపోయి లేచిందండి 3వ రోజు. అప్పటికి ఎత్తుక్కున్నారంట. ఎంత బాధ వేసిందో. ఏమైందంటే భర్త గారు ఏదో అన్నారనో ఏదో తిప్పారనో మొత్తానికి సంఘానికి సంబంధించిన వ్యక్తి, అంతే కదమ్మా, సంఘ సభ్యురాలు. మరి అదేటో తెలియదు. ఈ సంఘంలో చాలామంది అపవాది యొక్క ప్రేరణకు లోబడి వ్యక్తి జీవితాలు పాడు చేసుకున్న ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి పన్నాగం మన సంఘం మీద అపవాది పెట్టి ఉన్నాడు అని గమనిస్తే జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు అలాగైపోయారు. ముందే చూసాను చిన్న వయసులో ఆవిడని చూశాను. ఆరాధనకు వచ్చింది చక్కగా. తెల్లవారేటప్పటికి 3 రోజులకి ఎప్పుడు కనబట్టలేదు అని అనుకున్న తర్వాత తెలిసింది బుక్కులు లేచిపోయింది, దాని నీటిలో పడిపోయి చచ్చిపోయింది. అంటే ఏదో భర్త గారితో ఏదో గొడవ అయిందంటే రాత్రి మీద. రాత్రి చీకట్లో అమ్మ ఎలాగలమమ్మా చీకట్లో కనీసం చేతిలో టార్చ్ లైట్ ఉన్నా సరే బయటికి వెళ్ళడానికి గుండెలు ఏమైపోతాయి. కానీ ఆ సమయంలో కిరిసిన కారు అడవిలోకైనా వెళ్ళిపోతాం. ఆ ధైర్యం వాడు తీసుకొస్తాడు.
ఆడు తీసుకొస్తాడండి ఆ ధైర్యాన్ని. ఎవడన్నా గేటు కొట్టాడు అనుకోండి, అర్ధరాత్రి నువ్వు ఒక్కడ వెళ్ళి తొలుపు దగ్గర చూడగలవా? పడిపోద్ది. కానీ ఆ సమయంలో అంత ధైర్యం వచ్చేద్ది. అంత ధైర్యం. చీకటనే భయం ఉండదు, మరణం అనే భయం ఉండదు, పాములు గీములు ఉంటాయి, ఏముండదు. అర్ధరాత్రి చీకట్లో అక్కడి నుంచి ఒక ఆడావిడ నడుచుకుంటా వచ్చే తోటలోకి, తోట చూస్తేనే భయం వేద్ది. అంత పెద్ద నూతులు దూకేసిందంట. అంత పెద్దలు ఇందులో అంత పెద్దలు ఉంటుంది, చూసారు లేదు మీరు? చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. శనికావేశము, తొందరపాటు. ఆవిడ పేరు నాకు గుర్తులేదు, సంఘస్థులు ఎవరికైనా తెలిసి ఉండొచ్చు. అసలు నీ నోట చచ్చిపోదామో, ఎందుకు వచ్చిన బతికిది, అనవసరంగా బతుకుతున్నాను, ఎవరికి ఉపయోగపడలేదన్న మాట పొరపాటున నీ నోట రావడానికి లేదు. ఎందుకు తెలుసా? నీవు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. నువ్వు విలువ లేని వ్యక్తివి కాదు, విలువైన రక్తం మూలంగా కొనబడిన వ్యక్తివి నువ్వు. అంత విలువైనటువంటి నీ జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేసుకుంటానంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంత ప్రయాసపడి, అంత భారాన్ని ఎత్తుకొని, అంత బాధను అనుభవించి, అంత రక్తాన్ని కార్చి, ప్రతి బొట్టుతో ఒక్కొక్కరినే కొంటే ఎందుకు వచ్చిన బతుకండి, చచ్చిపోతాను కదంటే ఆయన కార్చిన రక్తానికి లెక్క అడుగుతాడండి. నిన్ను కొన్నా నరకం నుంచి నువ్వు మధ్యలో చచ్చిపోవడానికి అని అడుగుతాడు ఆయన. వేషం అయిపోయింది అందరికీ, ఇది ఒక రకమైన వేషనం. చచ్చిపోతానా, పోతాను ఎక్కడికైనా, ఇల్లు తెలిసిపోతానని ఒకలో, ఏదోటి చేసుకొని చచ్చిపోతానని ఒకడో, ఎందుకు వచ్చిన బతుకుని ఒకడో. నువ్వు ఉత్తినే కానీ రాలేదరా, నేను కొన్నాడు ఆయన కొన్నాడు, విలువ పెట్టిన కొనబడిన వారు అన్నాడు ఆయన. అంత విలువైన జీవితాన్ని పాడు చేసుకుని పైగా రక్షణ ఉంది కాబట్టి పరలోకం వెళ్ళాం, యోదయ వెళ్ళలేదు. శనికావేశం మంచిది కాదు. మళ్ళీ ఒకే ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఎందుకు వచ్చిన బతుకండి, బ్రతకాలని అనిపించట్లేదండి, ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలని అనిపిస్తుందండి అనే ఆలోచన వచ్చిందా? గమనించుకో, ఆడొచ్చున్నాడు. ఆ ఆవేశంలో నీకు తెలియని ధైర్యాన్ని తీసుకుని వచ్చి ఏదన్నా చేస్తాడు, ఏదన్నా చేయగలడు. కానీ ముడి పడిన తర్వాత మళ్ళీ కనబడ్డాడు. ఆ ముడి పడిన తర్వాత తెలుసుకుంటాం, నేనేంటి ఇక్కడ ఉన్నానని. అప్పటికే పోతాడు, గిల్ల కొట్టుకొని చంపేస్తాడు. ఎందుకు వచ్చినాయి అన్నీ ఆవేశ పనులు ఎందుకు, ఆవేశ నిర్ణయాలు ఎందుకు? లేవి ఆవేశం కలిగినటువంటి వ్యక్తి కనుక, ఆలోచన లేని వ్యక్తి కనుక తండ్రి గారు అంటున్నారు, ఆడ ఆలోచనలో కూడా నా ప్రాణమా ఏం చేయొద్దు, జారద్దు, నా జనాంగమా వాడుతో మీరు కలవకండి. సమాజంగా చదవండి ఒకసారి అన్నమాట. సంఘముతో కలుసుకొనవద్దు. ఇదని చెప్పాలనుకోలేదు, గుర్తొచ్చింది కూడా చెప్తున్నాను. సంఘముగా కూడా వాళ్ళతో మీరు ఏం చేయకండి. అందుకే ఇందాక చదువుకున్నా చూడండి, అపహాసుకులు కూర్చుండు చోట. దానికి చాలా రకాలైన విభిన్న అర్థాలు ఉన్నాయనుకోండి, చెప్తున్నాను. నిజమే, ఆవేశం వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా మంచిది కదండి. కొంతమంది షార్ట్ టెంపర్గా ఉంటారు, ఆవేశంలో ఏం మాడుతున్నావు ఏం చేస్తున్నావు తెలియకుండా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో నువ్వు కలవకపోవడం కూడా చాలా మంచిది. నువ్వు మంచిదానివే, నువ్వు నా నెమ్మదైన వ్యక్తివే, నువ్వు ఎవరితో గొడవలు పడే వ్యక్తివి కాదు, చాలా లిమిట్గా మాట్లాడే వ్యక్తివి, ఎవరేమన్నా సరే తుడుచుకుని వెళ్ళిపోయే వ్యక్తివి. కానీ నీ ఫ్రెండ్ గాడు నీ పక్కన ఉన్నది ఆ టైపు కాదు, ఏ అని టైపు. ఆవిడతో కానీ నువ్వు ఉన్నావనుకో, ఆవిడతో పాటు నిన్ను కూడా నాకు వేసేస్తారు. అలా ఆవిడని వేసేస్తారు, నిన్నే వేస్తారు. అలాంటి తిరక్కండి. అలాంటి వాళ్ళతో అసలు షాపింగ్లకి వెళ్ళకండి. మీరు ఆడవాళ్ళు అయితే షాపింగ్లకి వెళ్ళకండి. కొంతమంది ఆవేశపరులు ఉంటారు ఆడవాళ్ళు, చూసిన చేరిన 4 జల్లు తిప్పుతూ ఉంటుంది. 1500 1000కి ఇస్తావా, 900 800 700, ఎవరన్నా 600 700 800 1000 అంటారు. ఈవిడ అలా కాదు, 1000 9 8 7 6 5. ఆ షాపోడు కోపం వచ్చేది, ఈ ముఖం అసలు కొనే ముఖమేనేటే అని అంటాడు. అంతే ఆవేశపడు, నన్నే అంటావా అని చెప్పి ఏ చీర ఇసిరేస్తా. అంతే. ఈవిడితో వెళ్ళినందుకు నిన్ను కూడా ఏం చేస్తారా, కట్టేయండి రా, ఇవ్వండి, ఇద్దరినే కట్టేయండి, అయిపోయింది. పసక్క ఏముంది అక్కడ?
అలాంటి వాళ్ళతో షాపులకి వెళ్ళకండి బాబు, ఎందుకు వచ్చి గొడవలు ఏంటి? నెమ్మదైన వ్యక్తులతో మాట్లాడండి. అంతేగాని గొడవ పడేటువంటి వ్యక్తులతోని అనే వ్యక్తులతోని దురుసుగా వెళ్ళే వ్యక్తులతో వెళ్ళావంటే నువ్వు మంచోడివైనా నిన్ను కూడా ఉతికేస్తారు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడన్నా కొన్నా మొఖమే అంటాడు. మరి నువ్వు చేసిన యాసాలు అలాంటివి. మరి 100 సార్లు తీర తప్పితే మరి ఆ మాట నన్ను అంటావా? నేను ఏముంటున్నావు తెలుసా, మా ఇంటి పేరు తెలుసా అంటది. అంతే. ఏముంటానులాగే చీరల గీరలు అన్నీ రివర్స్ అయిపోతాయి, పక్కవాడు అంటాడు. ఏముందో ఇద్దరిని వేస్తాడంత లోపల గడ్డేస్తాడు. అంతే. ఏ చీర లోపల పెట్టుకుంటుంటే దొరికేసారండి సీసీ కెమెరాలు కానీ అంటాడు. అంతే, అయిపోయింది. అలాంటి గొడవలు పడే వ్యక్తులతోని, నోటి దురుసు కలిగిన వ్యక్తులతోని చేరకండి. అసలు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. నోరుని అదుపు చేసుకోలేని వ్యక్తి ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తిని మీరు గమనిస్తే ఆ వ్యక్తులు దూరం అయిపోండి. వాళ్ళ వల్ల నీకు నష్టం అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. దురుసు ప్రవర్తన ఉంటుంది చూడండి, నోరు అదుపు ఉండదు చూడండి. కొంతమందికి ఆవేశంలో చిన్న పెద్ద చూడకుండా, పెద్ద ఏమి లేకుండా మాట్లాడేస్తారు చూడండి. అలాంటి వాళ్ళతో కానీ నువ్వు సంఘంగా కూడతాయి, వాళ్ళతో కానీ నువ్వు సహవాసాన్ని పొందుకుంటే వాళ్ళ వల్ల నీ పరువు పోద్దు, గుర్తుపెట్టుకో. నిన్ను అంటారు, అలాంటి వాళ్ళ వల్ల నీ పరువు పోద్దు. చాలా డెప్త్ ఉంది, గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను, ఆలోచించుకోండి. అంతే. అసలు షార్ట్ టెంపర్ గాలతో, ఆవేశపరులతో, నోటి దురుసు కలిగిన మాట తీరు కలిగిన వ్యక్తులతో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మంచిది. అసలు అలాంటితో కలకండి. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, చాలా ఆవేశవాడికి, నోటి దురుసు ఎక్కువ, అన్యం పుణ్యం అనవసరంగా గొడవలు పెట్టేసుకునేవాడు. ఏమీ తెలియని నేను బుక్ అయిపోయేవాడిని ఆడి వల్ల. అలాగని చెప్పి నేను మంచోడిని అంటలేదు, నా వల్ల ఆడ బుక్ అయిపోయేవాడు. నేను అలాంటి పొందు బాగా కుదిరింది. అందుకే వాళ్ళ అమ్మగారు అనేవారంట, ఏమన్న గడితో కూర్చున్నా కానీ గంట కంటే ఎక్కువ కూర్చోగల వచ్చారా లేదు ఇంటికి వచ్చారా అంటే అనేవారంటే. ఏ అమ్మ అంటే, ఒరే ఆడి కొంచెం వంట అయిందంటే ఆడి ఆళ్ళు ఉన్నాడు, రే ఏదోటి అయిపోతారా బాబా అంటే. అయినా ఉండిపోయాడు బాబా. తెలిసి ఈడితో కూర్చుంటే అయిపోతుంది ఏదోటి, ఎవరినో ఒకటి గెలిపి ఏదోటి చేస్తాడు. మనం ఈరోజు పోలీసులు చిక్కేస్తాం, మళ్ళీ కేసు పడిపోతుందని తెలిసిన పాపం ఫ్రెండ్ కాబట్టి వదలపోయాడు. ఇంకా ఆడవాళ్ళటోడే. అందుకే ఫ్రెండ్స్ ఏం చేసేవారు అనుకుంటున్నారు, ఒక గంట తర్వాత మా ఇద్దరి దగ్గర ఉండేవారు కాదు. అమ్మ వచ్చేస్తానమ్మా, నాన్నగారు కంగారు పడకండి, ఇలా ఫోన్లు దొంగ ఫోన్లు ఏంటని తురుతురుతురే మారిపోయేవారు. మేము కోమాలో పోయేవాళ్ళు, ఏట్రీలు మళ్ళీ వచ్చేస్తారన్నవారు కదా చెప్పి ఇప్పుడు ఎంత అయిపోయినారో వచ్చేవారు. ఏదో వెళ్ళిపోయి చెప్పకుండా అంటే, అయ్యి బాబు ఈ టైంలో కానీ మీ దగ్గర ఉంటే మామూలుగా ఉంటుందా? వాళ్ళతో దూరంగా ఉండాలమ్మా, దూరంగా ఉండాలి. ఆ దురుస్తనం, ఆవేశం కొన్నిసార్లు నీతో ఉన్న వ్యక్తులను కూడా ఇబ్బంది పెడుతుంది. అమ్మగారు కూడా అనే ఉంటాడు, నాకు తెలుసా నా స్నేహితుడు. ఏమీ లేదంటే బాబు, అనవసరంగా లేచి వచ్చేస్తున్న సమయంలో తిరగబడిపోయాడు, మాట ఇసిరేసాడు, అది ఇసిరేసాడు, లేకపోతే వచ్చేది ఆ నిమిషమే ఏమో గుర్తున్నాయా లేదా, ఈడే చేసాడు మొత్తం అంతా. మా అమ్మ తిడుతుంది, వీడితో అసలు వెళ్ళొద్దంటుంది, వీడితో అసలు కూర్చొద్దంటుంది. మా అమ్మ ఇప్పుడు అలా వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళకున్న ప్రేమను బట్టి అలా అనేవారు. వద్దమ్మా, ఆ సాంగత్యం మంచిది కదా. అంటే ఇప్పుడు లేదనుకోండి చెప్తున్నాను, ఇప్పుడు ఉంటే ఎంతమంది ఉంటారు నా దగ్గర, ఎప్పుడో చంపైపోతారు మీరు అందరూ. అట్టి ఆవేశపరుల యొక్క సాంగత్యం ఎంతైనా సరే నీకు మంచిది. కానీ తండ్రి గారు అంటున్నారు, లేవితో సాంగత్యము కానీ, లేవి యొక్క ఆలోచనలో మీరు కూడడం కానీ మంచిది కాదు నా ప్రాణమా. మీరు కూడా చెప్తున్నాను, వారికి దూరంగా ఉండండి. రెండవదిగా లేవి నుంచి నాకు నచ్చిన ఒక విషయం ఉంది, చెప్పనా వద్దా? వద్దు కదా, గంట అయిపోయింది, ఒక 5 నిమిషాలు చెప్పులేనా బాగోదు కదా. పెద్ద మ్యాటర్లు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అలాగా చెప్పమంటారు వద్దంటారు. చెప్పండి అన్న వాళ్ళు చేయొస్తారు. ఏసీ కింద ఉన్న వాళ్ళు అందరూ బాగానే ఎత్తారు చెయ్యాలి, ఈ టేపులు ఎత్తలేదు. సరే, లేవిలో నాకు నచ్చిందని అన్న కానీ, లేవిని సొంత కొడుకుని తండ్రి గారు శపించారండి. కానీ ఆ శాపాన్ని దేవుడు దీవెనగా మార్చేస్తాడు. చాలా నచ్చుతుంది నాకు. ఎందుకు అలా చేశాడని చెప్పి చాలా ఆలోచించేవాడు ఒకప్పుడు. కానీ దేవుళ్ళు ఎదిగిన తర్వాత ఆలోచించవలసిన అవసరం లేదు, వెంటనే అర్థం ఆయన తెలియపరుస్తున్నాడు. లేవిని తండ్రి ఏం చేస్తాడు తెలుసా?
శపిస్తాడు. చదవండి ఒకసారి, 49:7 అనుకుంటున్నాను, చదవండి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. అంటే ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి వాళ్ళు వేరుపరుస్తాను, వేరుపరచబడును గాక అని చెప్పి తండ్రి చెప్పింతాడు వీళ్ళిద్దరిని. అందులో లేవీని ఉద్దేశించి మాట్లాడిన మాట కూడా. అలాగే వీళ్ళని ఇశ్రాయేల్ జనాంగంలో ఉండకుండా వేరుపరుచుగాక అంటాడు. ఇది ఆ బిడ్డల నుంచి ఉద్దేశించి మాట్లాడిన మాట. అది శపింపబడుదును అన్న మాట ఉందా? మాట తర్వాత ఆయన మాట్లాడిన మాట తెలుసా? ఇలాంటి వాళ్ళు అసలు యాకోబు సంతానంలో ఉండకూడదు. యాకోబు అనగా ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ జనాంగంలో ఉండడానికి వీల్లేదు. ఇశ్రాయేల్ మధ్యన ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల మిగతా వాళ్ళు కూడా నష్టపోతారు. కాబట్టి ఈ ఇశ్రాయేల్ నుంచి వీళ్ళు విభజించాలి, ఇశ్రాయేల్లో నుంచి వీళ్ళు వేరుపరచాలి అని తండ్రి అంటాడు లేవీని గురించి. ఇలాంటి వాళ్ళు మన మధ్యన ఉండకూడదు అంటాడు సొంత తండ్రి. ఇశ్రాయేలీల మధ్యన అసలు ఉండకూడదు అంటాడు. విభజించబడును గాక, వేరుపరచాలి వీళ్ళని అనుకున్నటువంటి తండ్రి శాపాన్ని దేవుడు దీవెనగా మారుస్తాడు. ఏ విషయంలో చెప్పండి? చెప్పండి. వేరుపరచబడును గాక అన్న శాపాన్ని దీవెనగా మారుస్తాడు. ఏ విషయంలో? నిజంగానే వేరుపరిచాడు, నిజంగానే విభజించాడు. శాపం జరిగింది కానీ మేలు కొరకే జరిగింది. లేవీల్ని అన్ని గోత్రాల నుంచి కూడా దేవుడు విభజించాడు. మనుషుల మధ్యన, జనాంగం మధ్యన వాళ్ళకు చోటు లేకపోవచ్చేమో, కానీ అద్వితీయుడైన దేవుని దగ్గర యాజకులుగా చోటును సంపాదించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడుతూ, తండ్రి శపించాడు విభజించబడును గాక, వేరుపరచబడును గాక, ఇశ్రాయేల్లో నుంచి వీళ్ళు వేరైపోను గాక. అంటే నిజంగానే వేరుపరిచాడు దేవుడు, కానీ దేవునికి దగ్గర చేసుకున్నాడు. ఆ గోత్రాలకు దూరం చేశాడు. ఆ లేవీలకి స్వాస్థ్యం లేదు, లేవీలకి భూభాగం లేదు, లేవీలకి ఆస్తి లేదు. లేవీలకి నేనే స్వాస్థ్యమై ఉన్నానన్న దేవుడు శాపాన్ని దీవెనగా మార్చాడు లేవి విషయంలో దేవుడు. అదేంటి? తండ్రి చెప్పింతే ఆ శాపాన్ని పంపించవలసింది పోయి మరి అలాంటిది దీవెనగా మార్చాడేటి అని అనుకోవచ్చు. యాకోబు ఏమన్నా అన్నాడా? అభిషక్తుల యొక్క నోటి మాట ఫలిస్తుంది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి అమ్మ. అభిషక్తులు మాట మాట్లాడంటే మంచి మాట్లాడాలి, వాళ్ళ నోట చెడు మాట వచ్చిందా జరిగిందన్నమాట. యాకోబు అభిషక్తుడే కదా, పిలవబడిన వాళ్ళందరూ అభిషక్తులే. ఎవరినైతే దేవుడు పిలుచుకుంటాడో వాళ్ళందరూ కూడా అభిషేకంతో నింపబడిన వాళ్ళు. అందుకే అబ్రహాం యొక్క భార్య మీద కన్ను పడితే రాజ్యంలో ఉన్న అన్నిటి గర్భాలను ఏం చేశాడు? అంత పవర్ ఉంటుంది పిలుపులో ఉన్న సేవకులకి, పిలుపులో లేని సేవకులకు ఉండదు. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నా కనుగుడ్డు ముట్టిన వాటే అన్నాడు ఆయన. జీవం కలిగిన నా చేతిలో, దేహోవా చేతిలో పడ్డ భయంకరం అన్నాడు. అభిషక్తులు వేరు, సేవకులు వేరు. అభిషక్తులు అంటే ఒకలే, ఏమీ కాదు, పిలవబడిన వారు, దేవుని మూలంగా పిలుచుకోబడిన వ్యక్తులు. వీళ్ళ మీద దేవుని హస్తం బలంగా ఉంటుంది. వాళ్ళు అన్నారంటే తిరిగి ఉండదు, ఇంకా మళ్ళీ తిరిగి ఉండదు, ఇంకా అసలు తిరిగి ఉండదు. అలాంటి అభిషక్తుడి యొక్క వంశం యాకోబు, అభిషక్తుడే. ఆ యాకోబు అన్న మాట నెరవేరకపోతే ఆయన పరుగు పోదు కదా. ఆయన అన్న జరగాలి, జరిగింది నిజంగానే, కానీ ఆ జరిగిన దాన్ని మేలుగా మార్చాడు దేవుడు. విభజించబడుదురు, ఇశ్రాయేల్ నుంచి వేరుపరచబడుదురు, ఇట్టి జనాంగం ఈ గోత్రాలతో కలిసి ఉండకూడదు అనే తండ్రి యొక్క ఆలోచన నెరవేర్చాడు దేవుడు. కానీ దేవుడికి దగ్గర చేసుకున్నాడు వాళ్ళని. మనుషుల నుంచి వేరుపరిచాడు, స్వాస్థ్యం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు, కానీ దేవుని దగ్గర యాజకులుగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? లేవీని తండ్రి చెప్పిస్తే దేవుడు దగ్గర స్వాస్థ్యంగా యాజకులుగా ఎందుకు చేసుకున్నాడు? ఏమైంది? అదేంటి? లేవీలో మంచి లేదు కదా, లేవి కోపిస్తే అన్నాడు, లేవి వ్యాండ్రమ కలిగిన వాడు అన్నాడు, లేవి గుదికాళ్ళు, ఎత్తు గుదికాళ్ళు, నరాన్ని తగ్గొట్టేటువంటి వ్యక్తులు అన్నాడు,
లేవీని క్షణికావేశం కలిగిన వాడు, నా ప్రాణమా వీళ్ళ యొక్క ఆలోచనలకు చేరవద్దన్నటువంటి ఈ లేవీని ఎందుకు దేవుడు దగ్గర చేసుకున్నాడో, శపించబడిన లేవీని ఆశీర్వాదకరంగా ఎందుకు మార్చుకున్నాడో, లేవీలో ఏమి దేవుడికి నచ్చింది చెప్పండి. లేవీలో మంచిగా ఉన్నాయా? ఎంత కోపిస్తే, ఎంత క్షణికావేశం, ఏట్రా షార్ట్ టెంపర్గాడు అని అనుకున్నాం కదా. మరి దేవుడేంటి అలాంటి గొప్ప దాన్ని తీసాడు, అడిగి వాళ్ళకి ఇచ్చేసాడు దేవుడు. ఈ 12 గోత్రాల్లో ఎవరికి లేని ధన్యత లేవికి ఎందుకు ఇచ్చాడు? అంత క్షణికావేశం కలిగిన వ్యక్తికే, అంత కోపిస్తోడికి ఎందుకు అంత ధన్యత ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదే యాజక ధర్మాన్ని? మందిరం దగ్గర చేసే పని వాళ్ళు మాత్రమే చేయాలి. అలాగని చెప్పి ఎవరు ముట్టినా కాల్చబడ్డారు. అగ్ని వచ్చాలని కాల్చేసింది. అమ్మ బాబోయ్, పిలవబడిన వారు అనేకులు, ఏర్పాటులో ఉన్నవాళ్ళు కొంతమంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆయన పిలుచుకున్న వారిని చాలా దేవుడు సమీపంగా ఉంటాడు. పిలవకుండా అన్నాటిలో ఏలేటత్తున్న కొంతమంది సేవకులే. వాళ్ళ గురించి దేవుడు ఒక యేసు మాట్లాడతాడు ఒకసారి, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే ఇష్టాన్ని నెరవేర్చువాడు. ఇష్టాన్ని పిలుపు అని అర్థం దానికి. చాలామంది సేవకులు తెలియదు, పిలుపు లేదు ఏమీ లేకపోయినా సేవను వచ్చేస్తున్నారు, ముట్టేస్తున్నారు, బైబిల్ సేవను ముట్టేస్తున్నారు, పరిచయం ముట్టేస్తున్నారు, వాక్యాన్ని ముట్టేసుకుంటున్నారు. తప్పు లేదు, కానీ అందరూ కాదు. ఏర్పాట్లలో పిలవబడిన వాళ్ళు మాత్రమే కొన్నిటిని ముట్టాలి. కాదని ముడితే ఏమైందో మనకు తెలియదు. ఏం కాదు. పాత నిబంధనలో లేవీలు దేవునికి సమీపంగా ఉండేవారు, దేవుని పరిశుద్ధావరణలో ఉండేవారు, మందసానికి దగ్గరగా ఉండేవారు, ఆ మందిరానికి దగ్గరగా ఉండేవారు, గుడారాల్లో మాత్రమే ఉండేవారు, ఇంక దేవునితో మాత్రమే గడిపేవారు. అలాగని చెప్పి వాళ్ళ ప్లేస్లోకి ఎవరు వస్తారన్న దేవుడు అన్యాగ్ని వచ్చింది అంటాడు. వచ్చి కాల్చేసింది ఆమె. పిలుపు ఉండాలి, సేవకి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే తోలు తీసేస్తాడు దేవుడు. పిలుపున్న సేవకులు అలా తెలుసుకుంటారో అలా సేవ చేయాలని అనిపించుతారు. లేవికి అనిపించిందా యాజకుడు అవుతాడని? అస్సలు అనిపించలేదు. యోధా అవుతాడేమో అని అనుకున్నాడేమో అని తెలిసి యాకోబు. అందుకే యోధాను దేవుడు దీవిస్తాడు యాకోబు. తర్వాత వచ్చిన మీకు అర్థమవుతుంది, నేను స్తుతించేదారు అని అంటాడు. కానీ వాస్తవానికి ఆలోచనలు నేను లేవిని పిలుచుకుంటాడు. విభజించేసాడు నిజానికి, వేరుపరిచేసాడు నిజానికి ఇశ్రాయేలు నుంచి. ఎందుకు శపించబడిన లేవిని దేవుని దగ్గర యాజకులుగా మార్చుకున్నాడో, లోకానికి ఎవరికి నచ్చనిది లేవీలో దేవుడికి ఏమి నచ్చింది? బైబిల్ చదివేస్తున్నారు చెప్పండి, ఏమేమి ఉంటుంది చెప్పండి అమ్మా. నేను ఈ ప్రశ్న ప్రపంచంలో ఉన్న అందరు సేవకులకి వేస్తున్నాను. దమ్మున్న పిలుపున్న ఏ సేవకుడన్నా సమాధానం చెప్పదు. శపించబడిన లేవీని దేవుడు ప్రత్యేకంగా ఎందుకు పిలుచుకున్నాడు? ఎవరికీ నచ్చని లేవీని దేవుడు లేవీనే ఎందుకు పిలుచుకున్నాడు? ఏమి నచ్చింది లేవీలో? చెప్పండి. ప్రపంచంలో సేవకులు అన్నాను, మీకు అర్థమవుతుంది, మీకు అసలు కష్టమే. ఏమేమి ఉంటుంది చెప్పనా? తండ్రి లేవీని ఎందుకు శపించాడు? ఏమి నచ్చలేదు? కోపంలో ఏం చేశాడు? చంపేశాడు. కానీ దేవుడికి అది నచ్చింది. రోషం కలిగిన వ్యక్తి ఉన్నాడు లేవి. ఇశ్రాయేల్ జనాంగంలో ఒక ఆడపొడుచు పరువు తీస్తారా అని చంపాడు. ఇశ్రాయేల్ యొక్క పరువు తీయడానికి ఏ పాటోళ్ళరని చంపుతాడు. నా చెల్లిని ముట్టినది కాదు అని చంపింది, ఇశ్రాయేలీల యొక్క పరువును తీశాడు. ఇశ్రాయేలీల యొక్క దేవుడు పరువును తీసాడు, కొట్టి చంపేస్తాడు. అది దేవుడు పట్టేసుకున్నాడు దాన్ని ఆకర్షించబడిపోయాడు దేవుడు. అది తండ్రికి నచ్చలేదు, కానీ దేవుడికి నచ్చింది. నా కోసం ఎంత రోషం కలిగి ఉన్నాడో లేవి, ఈడే పనిచేస్తాడు సేవకుడి కింద. రోషం కలిగిన దేవుని దగ్గర యాజకులు రోషం కలిగిన సేవకులుగానే ఉండాలనుకుంటాడు. రోషం లేని వాళ్ళు దేవుడు సేవకు పనిచేయరు. పిరుగు పందులు దేవుడు సేవకు పనిచేయరు. భయపడే వ్యక్తులు దేవుడు సేవకు పనిచేయరు. చెల్లిని ముట్టాడని చంపలేదండి, ఇశ్రాయేలు దేవుడి యొక్క పరువు తీశాడు షేకెము.
ఇశ్రాయేలు యొక్క పరువును పాడు చేశాడని చెప్పి కొట్టి చంపుతాడు. అది కావలసి వచ్చింది దేవుడికి, అది నచ్చింది దేవుడికి. నువ్వు ఉండాలరా, ఆ రోషం నాకు నచ్చిందే, నా కొరకెళ్ళో చూడు, అది నచ్చిందే నాకు. నీ చెల్లిని చంపారన్న బాధ కంటే కూడా నా పరువు పోద్ది, నా జనాంగం పరువు పోయిందని బాధపడ్డా చూడు, ఆ రోషం నాకు కావాలి. లేవి, నువ్వు నాకు యాజకుడే ఉండాలని చెప్పి దేవుడు వేరుపరిచాడు ఆ వ్యక్తిని. రోషం ఉంది, దాని ఆవేశం అన్నాడు యాకోబు. రోషం అగ్గిలాంటి మనిషి ఆయన. అస్సలు ఇశ్రాయేలు యొక్క పరువు పోయిందని చేశాడండి ఆయన. రోషం, ఎందుకంటే ఆ దేవుడు అలాంటి వాడు, రోషం కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహింపడుతూ ఆయన ఎందుకు ఎంచుకున్నాడు? నిస్సందేహంగా చెప్పగలను. ఇలాంటి మర్మాలు 100 చెప్తాను, లక్షలు చెప్తాను బైబిల్లో నేను చూడకుండా. దేవుడు పిలుచుకున్నాడు తండ్రి శపించిన వ్యక్తిని. విభజించబడాలి ఇలాంటి వాడు, మన జనాంగంలో ఇట్టి వాడు ఉండడానికి వీల్లేదు, వేరుపరచబడాలి ఇలాంటి వ్యక్తి. వీడి యొక్క కోపాన్ని బట్టి చాలా మంది పాడైపోతారని అనుకున్నాడు, కానీ దేవుడికి ఆవేశమే, ఆ రోషమే నచ్చింది. రోషంలో మనిషిని చంపారేం కాదు, దేవుణ్ణి అంటాడా, ఇశ్రాయేలు పరువు తీస్తాడా అన్న రోషం. దేవుడి కొరకు బతకాలి రోషం కలిగి. నన్ను అన్నాడు, నన్ను అన్నదే, నన్ను తిట్టాడు అని చెప్పి మనుషుల కోసం కాదు, దేవుడి యొక్క మహిమని ఎక్కడ పోగొడు చేస్తున్నావా, ఎక్కడ ఆయన్ని కించపరుస్తున్నావా, ఆయన పరువు తీయకుండా బతకగలిగేవాడు రోషం కలిగినాడు. రోషం, భయం ఉండదు వాళ్ళకి, బెదరు ఉండదు వాళ్ళకి, పిరికి అనే ఆలోచన కూడా రాదు వాళ్ళకి. అలాంటి వాడిని ఎంచుకున్నాడు. వచ్చాడా అహరోను? మామూలుడు వచ్చాడా? యాజకులు మామూలుల్లా బైబిల్లో లేవీలు. సమూయేలు అగ్గి లాంటి పరిచర్య, సమూయేలు మనవడు అగ్గి లాంటి పరిచర్య చేసుకుని వచ్చాడు. హేమాను రోషంతో భయపడలేదు, అద్భుతమైన సలహాదారుడిగా ఉన్నాడు. సమూయేలు భయపడ్డా? సౌలు ముందుకెళ్ళి నిలబడ్డాడండి. సౌలు ముందుకెళ్ళి ఇశ్రాయేలు రాజు ముందుకెళ్ళి, రే నువ్వు లేచిపోతున్నావు కొన్ని రోజుల్లో, అది కావాలి దేవుడికి. వస్త్రపు చెంగు చిరిగిందని, పాస్టర్ గారు బట్ట చిన్న చిరిగిందని లేపేశాడు. అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి. అయ్యి బాబోయ్, మనకెందుకండి బాబు ఇలాంటి, అయ్యి బాబోయ్ ఇలాంటి మాటలు చెప్తే సంఘం ఎదిరిపోద్దేమో, పాస్టర్ గారు ఎప్పుడు కూడా క్రీము, బిస్కెట్, షుగర్ కోటింగ్లు అయ్యే వేయాలండి, ఇలా ఖండింత వాకింగ్, అలాంటి కూడా కావాలి దేవుడు. ఖండించే వాక్యం కావాలి దేవుడు. సంఘం ఏమైపోద్దా కాదు, రోషం కలిగిన వాక్యోపదేశుడు కావాలి దేవుడు. ఉందా ఈ రోజున రోషం లేదు సేవకుల్లో? ఎందుకు వచ్చిందండి అనవసరంగా? తెలుసు కూడానే, బైబిల్లో ఉన్న మర్మాలు కొన్ని ఎరిగి కూడానే ఇవి చెప్పవలసిన అవసరం ఉందనేటువంటి విషయం తెలుసు కూడా వెళ్ళరు. భయం ఎందుకు వచ్చింది అని చెప్పి. ఆ దేవుడిని ఎంతమంది సి అన్నా, ఎంతమంది 3 మేకులు పీక్కోలేదన్నా, ఎంతమంది శవాల దేవుడు అన్నా, ఎంతమంది ఎండి పీస్ అన్నా, వాళ్ళకెందుకు నేనే మరి రుజువుపరచకపోతే ఇంకెందుకురా సేవకుడిగా సన్నాసి, నీకెందుకురా నాకెందుకురా అన్నవాడు సేవకెందుకు పనిచేస్తారా నువ్వు? అంతంత మందిని నీ దేవుణ్ణి, జీవం కలిగిన వాడిని అంటూ ఉంటే ఆయన గొప్పతనాన్ని నువ్వు లోకంలో రుజువుపరచకపోతే నువ్వు సేవకుడు ఎలాగవుతాయి? వద్దండి మనకి ఆటలోకి వెళ్ళకూడదు. వాక్యం మాత్రం వెళ్ళి చెప్పేయాల. వాక్యమే చెప్పు, ఎవడు కాదన్నాడు? కానీ లోకమైన చేతకోడని అంటుంది, లోకమైన 3 మేకులు పీక్కోలేడని అంటుంది. కానీ నువ్వు రోషం కలిగిన వ్యక్తి అయితే చూపించాలి, ఆడు పీక్కోగలడో లేదో. ఆయన గొప్పలో కాదు, రుజువుపరచాలి నువ్వు. అలటోళ్ళు దూరం దూరం, రుజువుపరచాలి రోషం కలిగినాడు. రోషం కలిగిన లేని వ్యక్తులే మన పని ఏదో మనం చేసుకుని పోదాం. స్టెఫను రోషం కలిగినాడు కాదా? పౌలు మెడ మీద తల మీద కత్తెడతో రోషంతో ఆకాశం వైపు తల ఎత్తలేదా? ఎత్తలేదు. బ్రాహ్మణులందరూ కూడా త్రిశూలాలు పట్టుకుని వచ్చి పొడిసేద్దామంటుంటే రోషంతో రొమ్ము చాపలేదా? ఎవరు? తోమా. ఎవరు లేరండి రోషం కలిగిన వాళ్ళు?
ఎలీషా లేడా, ఏలియా లేడా? అందరూ రోషం కలిగిన సేవకులే. 1000 మంది బయలుదేవతల యొక్క పూజారులు నిలబడితే, ఒరే నీ దేవుడు గొప్పోడా, నా దేవుడు గొప్పోడా తేల్చుకుందాం చెప్పి పంది వేశాడు ఏలియా. అది రోషం అంటే. వాక్యం చెప్పడం కాదు గొప్పతనం, తెలిసి నీ నెమ్మదిగా మాట్లాడి 4 ముక్కలుగా చెప్పడం. 1000 మంది మధ్య నిలబడి నీ దేవుడిని అక్కడ రుజువుపరచాలి. అది రోషం అంటే. సేవ చేసిన ప్రతి ఒక్కడో బైబిల్లో రోషంతోనే చేశాడు. రోషం కలిగిన ఏ ఒక్కడు లేడండి బైబిల్లో. ఫరో దగ్గరికి వెళ్ళాడండి మోసే. రోషం లేదా? భయపడ్డా? ఫరో అయినా చిన్నడా? అయిపోతున్నావు 2 రోజుల్లో మొత్తం ఎగిరిపోతుంది. సో ఊహించేశాడు. అది సావుకులు ఉండాలి. మనకెందుకు, ఎన్ని తిడతా మనకెందుకు, ఊదిలేయాలి, కొట్టేయద్దు. మన దేవుణ్ణి అన్నారని చంపేయద్దు. మన దేవుడు గొప్పతనాన్ని రుజువు పరచకపోతే నువ్వు సన్నాసితో సమానమే. అని నన్ను మాట్లాడుతుంటే చేతకాలంలో చూస్తావా? రుజువు పరచబడినాను నేను, రుజువు పరచమంటున్నానండి. కొండ మీద ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయారండి త్రిశూలాలు పట్టుకున్న బ్రాహ్మణులు అందరూనే. పారిపోయాడు కాదు, రొమ్ము చాపాడు తోమ. పొడు ఎక్కడ పోతాను, సత్త అక్కడికి పోతానని. అది రోషం అంటే. చంపేస్తారని తెలిసి పరిచయం చేశాడు కేరళలో. చంపేస్తారని తెలిసి వాక్యాన్ని అందించాడు. ఎప్పుడు దొరుకుతాయి, ఎప్పుడు వేసేద్దామా అని వాళ్ళు తిరుగుతున్నారని తెలిసి కూడా నిర్భయంగా బహిరంగంగా తిరిగి సువార్తను ప్రకటించాడు తోమ. అది రోషం అంటేనే. క్రీము రాస్తున్నారు, క్రీము. వాక్యం మాత్రమే చెప్పి వెళ్ళిపోవాలంట. మన దేవుణ్ణి ఎన్ననేసినా మనకేమనదు, ఏమనద్దు, కొట్టేయద్దు, తిట్టేయద్దు. నీ దేవుడు గొప్పతనాన్ని ఎరిగిన వ్యక్తి అయితే, రోషం కలిగిన దేవుడు కుమారుడు అయితే రుజువుపరిచి. అక్కడ దేవుడు అలాంటి రుజువుపరిచు. ఆడు జోలికి వెళ్ళొద్దన్నారంట కొంతమంది. మీకు చెప్పకూడదు అన్నీ, అందులో వీడియోకి వెళ్తాయి కాబట్టి. ఆ కుర్రాడు జోలికి వెళ్ళకండి. చేతులారా చొప్పు తీయించుకొని మీ అంతా మీరు కొట్టించుకోకండి అన్నారంట కొంతమంది హైందూ పేర్లు చేస్తారు. అనవసరంగా రెచ్చగొట్టకండి, మీ పరువు మీరు తీసుకోకండి. సైలెంట్ అయిపోయాడు ఒక వ్యక్తి పేరు చేస్తాను. నిలబడాలి, దేవుడి కొరకు నిలబడకపోతే ఎవరి కోసం నిలబడతామండి? అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ గెలకరు. పరువు తీసుకోకండి. ఆ కుర్ర దగ్గరికి వెళ్ళి ఏమీ లేదు, కనీసం దేవుడి కొరకు రోషంగా నిలబడడం ఎందుకండి బాబు? తర్వాత విషయం అది. వాక్యమైనా రోషంగా ఉండాలి కదండి. సంఘం ఏదో అయిపోద్ది, సంఘం చెదిరిపోద్ది, సంఘం ఎక్కడికో పోద్ది. ఇలాంటివి ఖండించే మాటలు చెప్పకూడదు, ఇలాంటివి చేయకూడదు. ఇవేమి అనుభవాలమ్మా సేవకుల్లో? ఉంటారు లేదా పోతారు. విశ్వాసులు పోషిస్తున్నారా సేవకుడిని? నేను అనుకోను. నువ్వు కాకపోతే కాకిని పిలుచుకుంటాడు ఆయన. ఏలీ దగ్గర కాకి వచ్చిందేమో, నా దగ్గర చేమలు కూడా పంపించగలడు ఆయన పోషించడానికి. రోషం ఉండాల. అందుకని ఏదో రకంగా మా అమ్మగారితో మొన్న ఒక మాట అన్నాను. అమ్మ, లోకంలో చాలా మంది కొడుకులు కన్నారు, చాలామంది తల్లులు. కానీ నువ్వు కన్న కొడుకుని ఏ తల్లి కనలేదు. నన్ను అడ్డుపడకని ఒకే మాట చెప్పాను మా తల్లికి. చాలామంది తల్లుళ్ళు చాలామందిని కొడుకులు కన్నారు, నువ్వు కన్నా కొడుకుని ఎవరో కనలేదు. అడ్డుపడకో. ఒకటే అన్నాను. మా అమ్మ మళ్ళీ మాట్లాడలేదు. పంది ఎన్ని పిల్లలు ఎంత ఏముందండి గొప్పతనం? సింహం ఒక పిల్ల పుడతా చాలు, పరిగెట్టాల పంది పిల్లలు. ఈయనత పంది పిల్లలు ఎంతదా? సింహం 4-5 పెడుతుంది, అందులో చచ్చిపోతే ఒకటే మిగులుతుంది. అడవికి రాజు అయిపోతుంది. ఆల్ఫా మేల్ అంటారు దాన్ని. పంది భక్తి చేయకండి, వరద భక్తి చేయకండి, కుక్కల్లాగా తోక దించుకుని పారిపోయే భక్తి చేయకండి. రొమ్ము చూపించాలి ఎవడొచ్చినా సరే. భయం ప్రతిదానికి భయమే. కొట్టండి, చంపండి, తిట్టండి అంటలేదు. నీ దేవుడి కొరకు రోషం కలిగి నిలబడే వ్యక్తిగా ఉండాలి. నమ్మకర్త అదే అన్నానమ్మా. నేను వెళ్ళింది మామ ఆశామాషి విషయం కాదు. ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండాలి. మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఉండాలి. మనకి ఏదో ఉందని నేను అనట్లేదు, ఏదో జరగాలని కూడా నేను అనట్లేదు. ఏది జరిగినా ధైర్యంగా ఉండండి. మనకి అది లేదు కదా, ఇది లేదు కదా, అది వద్దు.
ఎంచుకున్నాడా అంతే. ఎవడో ఏదో చేసేద్దడం కాదు గాడిద గడ్డు. ఆయన సిద్ధపరిచిన దినాన్ని ఎవరు మార్చగలడు? ఎవడు మార్చలేడు. అంతే కానీ సన్నాసు కబుర్లు పిరికి కబుర్లు చెప్తే మనం సెట్ అవ్వట్లేదు. మనం ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం? ఎంతమంది అంటున్నారండి? ఎంతమంది పాస్టర్లని, ఎంతమంది హైందవ వక్తలు వేత్తలు అంటున్నారు? నూనె రాసేస్తే స్వస్థత వచ్చేస్తుందంట, నూనె రాసేస్తే స్వస్థత వచ్చేస్తుందని చెప్పి చులకనగానే మాట్లాడట్లేదు క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని అన్యులు. మరి వీడికి నిజంగా రోషం అంటే అందరి ముందు అదే నూనె రాసి బాగు చేసి చూపించాలా? ప్రవ్వా, నేను చేతకోనైనా పర్లేదు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడయ్యా అని చెప్పి ఎంతైతే రోషం కలిగి ఉన్నాడో, ప్రవ్వా అందరి కళ్ళ ముందు కూడా ఇది జరగాలి, నువ్వు స్వస్థపరచగలిగే దేవుడు, ఇది బోటకం కాదు, నాటకం కాదని చెప్పి రుజువుపరచాలని చెప్పి చూపించాడు. అంతేకాని మాటలు అంటుంటే వీళ్ళు పట్టినట్టు పోతారేటండి. ఏ చేయలేడా దేవుడు? కాళ్ళు లేనోడికి అందరూ చూస్తున్నా కాళ్ళు ఇవ్వలేడా? ఇవ్వలేడా? వాళ్ళు అంటూ ఉంటారు, మేము చేస్తూ ఉంటాం, పట్టించుకోం మేము. దశంభాగాలు దశంభాగాలు దశంభాగాలు, సేవకులంతా దశంభాగాలే. సిగ్గెత్తలేదా సేవకులకి? దశంభాగాలు ఏంటారు? నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తానా? నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తానో, నా జీవితంలో పావలెత్తాను, మీరు బతకగలరేమో చూపించండి అని రోషంగా బతికించు, చూపించు. నా దేవుడు పోషిస్తున్నాడని చెప్పి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉండి చూపించమని సేవకుని, అది రోషం అంటే. ఎవడో ఇచ్చిన దాన్ని బతుకుతున్నారంటే సిగ్గేయట్లేదు. ఏవీ లేవరా నా బతుకు చూడనని చెప్పి రోషంగా చూపించాలి దేవుడు పోషిస్తున్నాడని. అబ్బే అది లేదు, వాళ్ళు అంటానే ఉంటుంది, మనం వదిలేయాలి, వాళ్ళని పెద్ద పట్టించుకోకూడదు. రోషం ఉండాలమ్మా, రోషం ఉండాలి. సేవకుడికి మరి ఖచ్చితంగా ఉండాలి. రోషం కలిగిన సేవే చేయాలి, రోషం కలిగిన వాక్యాన్ని ప్రకటించాలి. సంఘం ఏమైనా పర్లేదు. హైదరాబాద్ నుంచి ఒక లాయర్ గారు అనుకుంటున్నావు, లేడీ ఆవిడ, 3-4 లాయర్లు ఉన్నారు నాకు తెలిసి, ఈ మధ్యన పరిచయం. హైకోర్టులో 2 లాయర్లు నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. హైకోర్టులో వాళ్ళు లాయర్స్ అంట. బ్రదర్ ఇఫ్ ఎనీ నీడ్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని చెప్పి 2 లేడీస్ హైకోర్టు లాయర్లు కూడా. ఇంకొక 2 లాయర్స్ అని తెలిసి కానీ నన్ను ఎక్కడ చేస్తున్నారు తెలియదు. హైదరాబాద్లో నాకు సేవ్ చేసుకున్న నెంబరు పెద్ద ఆవిడే, నాకు తెలిసిన ఏజ్ ఉండొచ్చు ఆవిడకి. పోయిన ఆదివారం, ఇదే ఆదివారం కాబట్టి నాకు మెసేజ్ చేశారు. నేను రాగంపేటలో ఉన్నాను. బ్రదర్ ఐ హర్డ్ యువర్ సెర్మన్, ఈ వాక్యాన్ని నేను విన్నాను అంటే ఆవిడ ఏదో వేరే ప్రకటన గ్రంథానికి సంబంధించిన వీడియో ఏదో చూసి ఆవిడ సబ్స్క్రైబర్ అయినట్టున్నారు. కానీ నేను ఇక్కడ ప్రకటించే వాక్యం ఆవిడ తెలియదు. ఆ సూట్ వేసుకుని స్టూడియోలో తీసి వీడియోలో ఇలాగే ఉంటానని అనుకున్నారేమో ఆవిడ. రెగ్యులర్గా ఆదివారాలు శుక్రవారాలు పెట్టే వీడియో తక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే జనాలకు కూడా అయ్యొద్దు, ఇదే కావాలి ఎక్కువ. వాక్యం అన్నట్టుంది ఆవిడ. ఆ వాక్యాన్ని ట్యాగ్ చేసి నాకు వాట్సాప్ చేసి, నేను చూడలేదు ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వాక్యం, నేను చూడలేదు. ఎక్కడ చూసినా సరే షుగర్ కోటెడ్ వాక్యాలు, సూపర్ అని అన్నారు. ఇంకా అంతకంటే నాకేం కావాలి? అంతకంటే నాకేం అవసరం లేదు. నేను వినలేదు, నేను చూడలేదు, కంటిన్యూ అన్నారు. ఒకే ఒక చిన్న మెసేజ్ ఏది పంపించారు. నేను రిప్లై కూడా ఇవ్వలేనట్టున్నా నాకు తెలుసు. ఎందుకంటే ఇవ్వలేకపోతున్నాను చాలామంది, నేనైతే ఓపెన్ కూడా చేయలేకపోతున్నాం అసలు. అలా ఉండాలి రాసులతో. అంతేగాని సంఘం పోద్ది, సంఘం తిట్టుకుంటుంది, సంఘం ఏంది అనుకుంటుంది, సంఘ స్థితి లేచి ఇంకో సంఘానికి పోతే పోనే ఇంకో సంఘానికి అది వెళ్తున్నారు, వేరే దగ్గర కాదు కదా. పోనే లోబడ నొల్లని పిల్లలకు పిల్లలు ఎవరు? సంఘం. తండ్రి ఎవడు? సేవకుడు, దేవుడు. లోపల వెళ్ళిపోయారు అమ్మా, బాగుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. సంఘం వదిలిన వాళ్ళు ఎవరు బాగోరు. ఎందుకంటే నీ ఆత్మకు లెక్క చెప్పవలసిన అవసరం కూడా వాళ్ళకే. లేవీని యాజకులుగా దేవుడు నియమించాడు. యాజక ధర్మాన్ని వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. ప్రస్తుత ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద కూడా పైమెట్టుగా ఉన్నవాళ్ళు
లేవి గోత్రీకులే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. తండ్రి శపిస్తే ఆ శాపాన్ని ప్రత్యేకతగా మార్చిన దేవుడు. ఎందుకంటే లేవిలో రోషం ఉంది. ఇశ్రాయేలు యొక్క పరువు తీశాడు. అది ఉండాలి. నా దేవుణ్ణి అంటున్నాడు, నా దేవుణ్ణి సిగ్గుపరుస్తున్నాడు అని చెప్పి నీకు ఉండాలి. నీకు లేకపోతే ఇంకా ఎవరికి వస్తుంది? అంటూ ఉంటారు కదా పక్కన వాళ్ళు, దేవుడు దేవుడు అంటదండి, మందిరానికి వెళ్తుంటుందండి, చర్చికి వెళ్తూ ఉంటుందండి, ఇక్కడికి వచ్చి అందరితోనే బూతులు తిడతా ఉంటుందండి. బాబు, రోషం అంటే మానేస్తావు. బూతు మానేస్తావు. చూడండి, దేవుడు 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 అని చెప్పి ఆదివారాలు వెళ్ళిపోతూ ఉంటుందండి. టీవీ బేరమని పెట్టుకొని వింటూ ఉంటారండి. వీళ్ళు మళ్ళీ తీసి పెట్టలేండి. సిగ్గు వస్తే మానేస్తావే. రోషం ఉంటే మానేస్తావే నువ్వు. నీకు సిగ్గు లేదు కాబట్టే అంటే అన్నయ్య ఆడ అవసరం లేదు దేవుడికి. లేవీలో ఏముంది చెప్పండి? రోషం ఉంది, ఆవేశమే. కానీ ఆవేశానికి కారణం తెలిసా? నా దేవుడు పరువు తీస్తే మాత్రం చూస్తా ఊరుకోను. అది ఉండాలి. అది ఉన్న వ్యక్తిని దేవుడు నిలబెడతాడండి. పిరికి పందుల్ని వదిలేస్తాడు దేవుడు. అది ఉన్న వ్యక్తిలో చివరి రోజు నిలబడతారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు.